ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాశ్చ పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యోపనిషత్తులు 7వ శ్లోకం వరకు వివరంగా చెప్పుకున్నాం. 8వ శ్లోకం ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాల్సి ఉంది. మనం 7వ శ్లోకం మంత్రంలో ఒకసారి ఆ వాక్యం చూస్తూ యస్మిన్ ఇంకేదంటే చాలా లోతైనటువంటి భావాలతో నిండిపోయి ఉన్నటువంటి మంత్రవాక్యాలండి ఇవి. చాలా డీప్ లెవెల్ మీనింగ్స్ ఉన్నటువంటివి. పైన మాత్రమే మనం ప్రతిపదార్థం చెప్పుకుంటున్నట్టుగా వెళుతున్నాం, కానీ చెప్పడంలో కూడా ఎంత తప్పులు చెప్తున్నామో అని భయం వేస్తూ ఉంటుంది అసలు వీటికి. ఇంకేదంటే అగాధమైనటువంటివి, సంపూర్ణంగా వాటిని అనుభూతిపూర్వకంగా పొందినటువంటి మహానుభావులు మహర్షులు మాత్రమే వీటి యొక్క మంత్రార్థాన్ని స్పష్టంగా తెలుసుకున్న వాళ్ళు అయి ఉంటారు తప్ప లౌకికంగా మనం వీటిని వివరణ చేసేటటువంటి వాళ్ళు ఎవరు కూడా వీటిని సంపూర్ణంగా అన్వయించగలరు అని అనిపించదు. ఇందులో మొట్టమొదట మనకి ప్రారంభిస్తూనే ఈశావాస్యం ఇదగం సర్వం అంటూ పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి తత్వాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయడం అనేటటువంటిది ఒక సంపూర్ణ సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులకు మాత్రమే సాధ్యమవుతుంది అని కూడా స్పష్టంగా చెప్పేయడం జరిగింది. అది మొట్టమొదటి మంత్రంలో జరిగినటువంటిది. అంటే అది జ్ఞానకాండకి సంబంధించింది, జ్ఞాన మార్గానికి సంబంధించింది. రెండో మార్గం ఏం చూపించారంటే, నేను అంతలా ఆ స్థాయికి ఎదగలేదయ్యా, నాకు చాలా కాలం జీవించాలని ఉంది. అయితే అలాంటప్పుడు నువ్వు వేదంలో చెప్పినటువంటి విధానాలను అనుసరిస్తూ కర్మ మార్గాన్ని అనుసరిస్తూ నువ్వు జీవించవయ్యా అని రెండో ఆల్టర్నేటివ్ మార్గం, అది ఇన్ఫీరియర్ మార్గం, దాన్ని సూచించడం జరిగింది. మొత్తం ఈ ఈశావాస్యోపనిషత్తు అంతా కూడా ఆ కర్మ మార్గము జ్ఞాన మార్గము ఈ రెండిటికి ఉండేటటువంటి లక్షణాలను వివరించడం, వాటి కాంట్రాస్ట్ని వివరించడం, వాటి మీదనే ప్రధానంగా దృష్టి పెట్టుకుంది. అల్టిమేట్ వెళ్ళవలసింది పరమాత్మ దగ్గరికి. ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానం ఏ పేరుని పెట్టుకోండి. దీనికి ఆ పరాక 7వ మంత్రంలో చెప్పినటువంటిది యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్ విజానతః తత్ర కోమోహ కశోక ఏకత్వమనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతాని, ఎవడు తన యందు సమస్తమైనటువంటి జీవరాశిని తన యందు చూస్తాడో, తనను సమస్త జీవరాశి యందు ఎవడైతే తెలుసుకుంటాడో చూస్తాడో,
అంటే అది వాడు అంటే ఏకత్వం అనుపశ్యత, మొత్తం అంతా ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా ఒకటే అని ఏకత్వం అనుపశ్యత, అనుసరించి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాడు, వాడికి కహ్ కో మోహ, మోహం ఎక్కడుంటుంది, కహ్ శోక, వాడికి శోకం ఎక్కడుంటుంది అసలు. సరిగ్గా మనకి ఏం సమన్వయం పరమేశ్వరునికి ఇచ్చాడో తెలియదు కానీ, మనం భగవద్గీత క్లాసులో 2వ అధ్యాయంలో 10వ శ్లోకం పూర్తి చేసి 11లోకి వెళ్ళబోతున్నామండి. అక్కడ ఆ 7వ శ్లోకం దగ్గర అర్జునుడు చెప్పినటువంటి ఆ మాట, శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నన్ను శాసించు, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు. అనేప్పటికి వెంటనే మొన్న ఆఖరి వాక్యం చెప్పుకున్నాం, భాష్యంలో ప్రారంభ వాక్యం చెప్పుకున్నాం. ఈ శోకమోహములు అనేటటువంటివి సంసారం అనే దానికి విత్తనాలు లాంటివి అని చెప్పారు. ఆ శోకమోహములు ఎక్కడైతే ధ్వంసం చేయబడతాయో అప్పుడు సంసారం నివృత్తి అవుతుంది అని అక్కడ చెప్పడం జరిగింది. సరిగ్గా ఆ వాక్యమే ఇక్కడ ఎవడు ఆ శోకమోహాలను అతిక్రమిస్తాడో చెబుతుంది. ఎవడైతే ఏకత్వం అనుపశ్యత, సమస్త జీవరాశి యందు ఒకటే ఉన్నది, తన యందు ఉన్నది మిగతా వాటిలో ఉంది, మిగతా వాటిలో ఉన్నదే నాలో ఉంది అనేటటువంటి సరిగ్గా అక్కడున్న వాక్యానికి ఇక్కడ సమాధానం యాజ్ ఇట్ ఈజ్‌గా దొరుకుతోందండి. అది మన సరిగ్గా ఒకే టైం సెక్షన్‌లో మనం వెళుతున్నప్పుడు, సెగ్మెంట్‌లో వెళుతున్నప్పుడు ఇక్కడ వాక్యాలు, అక్కడ వాక్యాలు ఎలా సమకూరుతాయో చూడండి. అక్కడ ఏ వాక్యంతో మళ్ళీ రేపు భగవద్గీతలో ఆ వాక్యంతోటే ప్రారంభించబోతున్నాం. ఆ వాక్యంలో అక్కడ ఏదైతే చెప్పబోతున్నామో దాని అన్వయం ఇక్కడుందండి. ఇక్కడ చెప్పిన దానికి అక్కడ దానికి వివరణ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకోండి, జస్ట్ ఇవాళకి రేపటికి కూడా మీరు లింక్ చూసుకోండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఒకటే ఉన్నప్పుడు ఇంక మోహం ఎక్కడుంది? మోహం ఎప్పుడొస్తుంది అంటే, తనకు లేనిది కావాలి అనుకున్నప్పుడు మోహం ప్రారంభమవుతుంది. దానికి కాన్సిక్వెన్సెస్ తోటి, పరిణామాలతోటి ప్రమేయం లేకుండా ప్రయత్నం చేయడం ఆ మోహం యొక్క ఆవేశం కూడానది. దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ ప్రయత్నం చేసి తనకి కావాలి అని అనుకున్నట్లయితే, ఆ కావాలంటే తను పొందనిది పొంది తీరాలి. దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేయడం వల్ల ఆ చేసే ప్రయత్నాలు పరిణామాలు ఎలా ఉంటాయి? దారుణమైన పరిణామాలు ఉండొచ్చు. వాటికన్నిటిని కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా ఆ భావాన్ని మనం మోహం అని అంటూ ఉంటాం. అది ఎప్పుడైతే ఇంక పొందలేడో అప్పుడు మిగిలింది ఏమిటంటే ఇంక శోకమే. ఈ 2 కూడా ఎవడికి ఉండవు అంటే వాడు ఏకత్వం అనుపశ్యతః అని ఇక్కడ చెప్పుకొచ్చారండి. అంటే ఇది అద్వైత స్థితి పొందినటువంటి ఆత్మజ్ఞానికి శోకము లేదు, మోహము లేదు అని చెప్పి, ఇప్పుడు తర్వాత మంత్రంలోకి వెళదామండి. ఇక్కడ ఆఖరిని ఈ వాక్యానికి ఆఖరి భాష్యవాక్యం ఏం రాశారు చూడండి. కో మోహః కః శోకః ఇతి శోకమోహయోః అవిద్యా కార్యయోః ఆక్షేపేణ అసంభవ ప్రదర్శనాత్ సకారణస్య సంసారస్య అత్యంతమేవ ఉచ్ఛేదః ప్రదర్శితో భవతి. అంచేత ఈ వాడికి ఏ కారణం లేదు. సంసారస్య అత్యంతమేవ ఉచ్ఛేదః, ఈ సంసారం అంటే మన ఫ్యామిలీస్ అనేది కాదండి. ఆ భావన. ఇది నాది, వీడు నా వాళ్ళు, నేను దేహము, ఈ భావాలే మనకి మొత్తం. ఈ భావాల్ని కోకటి వేళ్ళతో సహా పెకలించుట. ఉచ్ఛేదః అంటే ఉత్ ప్లస్ ఛేదః. ఛేదం అంటే ఛేదించేయడం. పెకలి ఉచ్ఛేదః మొత్తం కోకటి వేళ్ళతో సహా పెకలించడం అనేది ప్రదర్శించడం జరుగుతోంది అని చెప్తూ ఇక్కడ ఇంక తర్వాత అంటే ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాడికి మాత్రమే అక్కడ అవిద్య, అవి ఎందువల్ల వస్తాయంటే అవిద్యా కార్యయోహో, అవిద్య అనేటటువంటి దాని యొక్క కార్యయోహో అనేటటువంటి దీని యొక్క కార్యం యొక్క ఇక్కడ ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుందామండి. అంటే ఈ వెళ్ళబోయేటటువంటి దాంట్లోకి కొన్ని వాక్యాలు మీరు స్టాండర్డ్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం చేస్తాను నేను కూడా యథాశక్తి. మనకి భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం చూడండి. నారాయణః పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అంతవరకు చాలండి. ఆ శ్లోకాన్ని మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. అవ్యక్తం సెకండ్ లెవెల్. నారాయణుడు ఆ సెకండ్ లెవెల్ కంటే పైవాడు. అంటే ఒకటో లెవెల్. ఈ సెకండ్ లెవెల్‌లోంచి వచ్చినటువంటిది మూడోది బ్రహ్మాండము, బ్రహ్మగారు వీళ్ళంతా మూడో లెవెల్. కార్యము అంటారు. అంటే రెండోది అవ్యక్తము. గుర్తుపెట్టుకోండి. ఈ మూడే గుర్తుపెట్టుకోండి. నారాయణుడు, అవ్యక్తము, బ్రహ్మ. అది వరుస సీక్వెన్స్. ఈ బ్రహ్మకి ఒక పేరేమిటంటే కార్యము
తయారైనటువంటి వస్తువు, అంటే పుట్టినటువంటి వాడు, ఈయన ఉద్భవించినటువంటి వాడు. మిగతా వాళ్ళిద్దరు కూడా ఉద్భవించలేదు వాడు. ఏమండి, అవిద్య ఇంతవరకు, లేకపోతే అవ్యక్తము, ఆ రెండో దానికి సినానిమ్స్, పర్యాయ పదాలు. అవ్యక్తం అన్న, అవిద్య అన్న. నారాయణుడు పరహ. ఇప్పుడు ఈ స్థాయిలో ఏమిటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవిద్యా కార్యయోహో, అంటే సెకండ్ లెవెలు, థర్డ్ లెవెలు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అవిద్య అంటే సెకండ్ లెవెలు, కార్యం అంటే బ్రహ్మ మొత్తం, ఇంకా బ్రహ్మాండాలన్నీ కూడా. ఈ రెండిటి యొక్క ఆక్షేపేణ, ఈ రెండు లేకుండా అసంభవ ప్రదర్శనాత్, ఈ రెండు లేనటువంటి వాడికి మోహము లేదు, శోకము లేదు. అంటే వాడు త్రిగుణాత్మికమైనటువంటి ఈ బ్రహ్మాండంలోనూ ఉన్నటువంటి వాడు, ఇంకా దానివల్ల తయారయ్యే మొత్తం పరంపరగా జనరేట్ అయ్యేవన్నీ కూడా థర్డ్ లెవెల్లో డెరివేటివ్స్. ఈ థర్డ్ లెవెల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెకండ్ లెవెల్ నుంచి వచ్చింది ఇది. ఏమండి, ఈ రెండింటినీ దాటినటువంటి వాడికి అసలు మోహము లేదు, శోకము లేదు. అది అక్కడ చెప్పదలుచున్నటువంటిది. ఇక్కడ అంటే ఎంత క్లోజ్గా పదాలు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఏం కష్టమో కాదు. ఆ కన్ఫ్యూజన్ ఉందంటే చివరిదా కన్ఫ్యూజన్. యోయం అతీతై మంత్రై ఉక్త ఆత్మ, అంటే అతీతై మంత్రై, ఇంతవరకు గడిచినటువంటి మంత్రముల చేత ఏ ఆత్మ అయితే వివరించబడిందో, సహా స్వేన రూపేణ కిం లక్షణ ఇత్యాహ అయం మంత్ర, దానికి లక్షణములు ఏమిటి అని ఈ మంత్రం వివరిస్తోంది. అంటే ఇక్కడ అవిద్య అంటే సెకండ్ లెవెల్ అని చెప్పాము, థర్డ్ లెవెల్ కార్యం అని చెప్పుకున్నాం. ఆ రెండింటికి మించినటువంటిది అంటే ఇప్పుడు ఒకటో లెవెల్. ఆ ఒకటో లెవెల్ ఇంకా పర్యాయ నారాయణ అని అక్కడ అన్నారు, దానికి ఆత్మ అని పేరు పెట్టుకోండి. సేనాని అనమాట. నారాయణ అనే పర్యాయ పదం నోట్స్ రాసుకున్నా సరే, నారాయణుడు అని చెప్పేటువంటి దాని పక్కనే అసలు చెప్పదలుచున్న వాక్యం ఆత్మ, అదే పరమాత్మ. ఈ ఆత్మ యొక్క లక్షణములు ఏమిటి, ఒకటో దాని గురించి ఇక్కడ చెప్పబోతున్నాడండి. సపర్యగా చుక్రమకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాప విశుద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూ యాథా తచ్చత అర్థాన్ యథాఛాశ్వతీభ్య సమాభ్య. ఇది చాలా వరకు చెప్పుకున్నామండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటేనే కానీ తృప్తిగా లేదు. ఏమిటంటే సపర్యగాతు, పదవిభాగం సహా పర్యగాత్ అంటే పైన ఆత్మ, ఏదైతే మనం ఒకటో లెవెల్ గురించి చెప్పుకుంటున్నామండి, దానికి లక్షణాలు పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషీ పరిభూ స్వయంభూ. ఇవండి పదాలు. ఇవన్నీ యాథాతథ్యత, ఉన్నదన్నట్టుగా అర్థాన్ వ్యదధాత్, వీటన్నిటి కూడా పరమాత్మ వీటన్నిటి విభజన చేసి ఉంచాడు. శాశ్వతీభ్య సమాభ్య, శాశ్వతమైనటువంటి సమము అంటే సంవత్సరం అర్థం అండి. ఇక్కడ పదాలు అది, పదాలు ఏమో చెప్పుకున్నాను. పర్యగాత్ లెక్క పెట్టుకోండి. పర్యగాత్ 1, శుక్రం 2, అకాయం 3, అవ్రణం 4, అస్నాదీర్ఘం 5, శుద్ధం 6, అపాపవిద్ధం, తర్వాత కవి 8, మనీషి 9, పరిభూ 10, స్వయంభూ 11 అండి. ఈ 11 ఇవి మొత్తం వీటి గురించి వివరణ ఎలా చెప్తారో చూడండి ఒక్కసారి ఒక్కొక్కటే. సహా యథోక్త ఆత్మ పర్యగాత్, అంటే పరి అంటే ఎప్పుడు చెప్తుంటాను. పరి అంటే మనం సర్కంఫరెన్స్ పరిధి అని చెప్తుంటాం వృత్తంలో. సరే అంటే అంతటా, అంటే ఏమిటంటే సహా యథోక్త ఆత్మ పర్యగాత్, పరి సమంతాత్ అగాత్ గతవాన్, అంటే అంతటా ఉన్నది. అంటే పెద్ద బౌండరీ గీసి, అవుటర్ బౌండరీ గీసేసింది అంటాం. అంటే అన్ని దాని లోపల ఇమిడిపోయి ఉండాలని, అంటే అంతటా ఉన్నది. దానికి ఏమిటంటే దాని పర్యాయం ఆకాశవద్ వ్యాపి ఇత్యర్థ. అంటే ఈ ఆత్మ అనేది ఏంటంటే సర్వవ్యాపి. ఆత్మ ఆకాశం వలె, అంటే అది వెళ్ళలేని ప్రదేశం లేదు, వెళ్ళలేని ప్రదేశం లేదు. ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు బయట భాగమే కాదు ఉంటే అక్కడ లోపలి భాగం కూడా ఉండగానే దానికి ఆకారం ఏర్పడింది కదా. ఆ లోపలి భాగం ఉండడానికి కొంత వాల్యూమ్ ఫార్మ్ అయింది. ఆ వాల్యూమ్ ఎక్కడది, అది కూడా ఈ స్పేస్లోది. అంచేత ఆకాశం లేని ప్రదేశం ఉండదు. అది ఒక మాట అండి. రెండోది శుక్రం, అంటే శుద్ధం జ్యోతిష్మ దీప్తిమాన్ ఇత్యర్థ, అది కాంతివంతమైనది. అంటే ఎటువంటిది శుద్ధం జ్యోతిష్మత్, జ్యోతిష్మతీం త్వాసాదయామి జ్యోతిర్విధం త్వాసాదయామి. జ్యోతి గురించి మనకి ఇందులో తైత్తీయ శాఖలో వస్తుందండి. అక్కడ జ్యోతిష్మత్, జ్యోతి కలది. ఏమండి, అంటే కాంతివంతమైనది. అది దీప్తిమాన్, అంటే దీపం, దీప్తి అంటే కాంతి అని అర్థం అండి. అది కాంతి కలది పర్యాయపదం దానికి. శుక్రం అనే మాటకి కాంతి కలది. తర్వాత అకాయం,
ఇందులో మనకి మన శరీరంలో ఉండేటట్టు మన శరీరం గురించి దృష్టి పెట్టుకోండి. బయట ఎక్కడో ఔటర్ సైడ్ ఉందనుకోకండి. మన బాడీలో ఎక్కడుందో దాన్ని వర్ణించ చాలా శరీరాలున్నాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మూడిటికి అతీతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్క ఇది మామూలుగా స్థూల శరీరం. కానీ ఇక్కడ అకాయం, అశరీరః, లింగ శరీర వర్జితః ఇత్యర్థః. లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం అని చెప్పారండి. ఎందుకన్నారంటే స్థూల శరీరానికి సంబంధించి ఇంకో పదం ఉంది. 2 చెప్పింది వేదవాక్యంలో చెప్పిందే చెప్పడం తాత్పర్యంగా ఉండదక్కడ. అంచేత ఇక్కడ ఇంకో అర్థం చెప్పాలని ఇక్కడ సూత్రం. అకాయం, అశరీరః అంటే శరీరము కాదు. అంటే లింగ శరీర వర్జితః ఇత్యర్థః. సూక్ష్మ శరీరమును వదిలిపెట్టేసినటువంటి వాడు. సూక్ష్మ శరీరం చేత వదిలిపెట్టబడినది. ఏది వర్ణిస్తున్నాడు? ఆత్మ గురించి. ఆ నంబర్ 1 అనేది ఆత్మ ఏదైతే ఉందో అది దానికి ఈ సూక్ష్మ శరీరంతో సంబంధము లేదు. తెగతెంపులు చేసుకుంది. రెండోది అవ్రణం. వ్రణం అంటే కురుపు మామూలుగా శరీరం వచ్చేది బాయిల్స్ అని అంటుంటాం. ఏమండి అవ్రణం, అక్షతం లేదా దెబ్బలు. క్షతం అంటే దెబ్బలు. దానికి ఏ రకమైనటువంటి దెబ్బలు లేనటువంటిది. అంటే దానికి ఆత్మనే ఇది దేనికి వర్ణన ఇది? అవ్వరణం అనే మాట ఆత్మకిది. దానికి ఏ రకమైనటువంటి ఎవరు దాన్ని కొట్టలేరు. దాన్ని టచ్ చేయలేరు. ఏమండి? అటువంటి దాని అర్థం. అక్షతం దెబ్బ తగలంటున్నది. ఇక్కడ తర్వాత పదం అస్నావిరం. స్నావా అంటే శిరాహ. అంటే మనం వీన్స్, తర్వాత ఆర్టరీస్ చెప్పుకుంటాం కదండి. అందులో వీన్స్‌ని శిరలు అంటారు. దీన్ని స్నావం అంటారు. అస్నావం అంటే ఈ వీన్స్ లేనటువంటిది. మన ఫిజికల్ బాడీ మీద మనకు కనిపిస్తున్నాయి. చేతులు వెనకాల కనిపిస్తుంటాయి మనకి. అలాగా అది దేనికి ఇండికేటరు? అంటే అది స్థూల శరీరానికి ఇండికేటర్ అండి. అస్నావిరం అంటే స్నావాహ శిరాహ యస్మిన్ న విద్యంతే ఇది అస్నావిరం. దేనియందు ఈ శిరలు కనిపించవో దాని పేరు అస్నావిరం. అవ్రణం, అస్నావిరం ఇత్యాభ్యాం ఈ 2 పదముల చేత కూడా స్థూల శరీర ప్రతిషేధః. ఇది ఏంటంటే ఈ సిరలు మనకి బాడీ మీద కనిపిస్తుంటాయి ఇది. అందుచేత ఇది ఫిజికల్ బాడీ కింద చెప్పుకొచ్చారు. దీన్ని స్థూల శరీరం కింద చెప్పారు. అంచేత స్థూల శరీర అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో అది స్థూల శరీరం కంటే భిన్నమైనటువంటిది. దానికి సంబంధం లేదు. స్థూల శరీరంతో ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు 2 అయిపోయాయండి. స్థూల శరీరాన్ని నిషేధం దానికంటే భిన్నమైందని చెప్పడం జరిగిపోయింది. సూక్ష్మమైనటువంటి దాని గురించి కూడా దానికంటే భిన్నమైందని చెప్పడం అయిపోయింది. ఇంకా మిగతాది ఇంకా ఏమన్నా పదాలు చూడండి. శుద్ధం, నిర్మలం, అవిద్యామలరహితం ఇతి. ఇక్కడ మూడోది శుద్ధం అనే మాటకి ఏమి చెప్పాలండి? శుద్ధం అంటే నిర్మలం. ఏ రకమైన మాలిన్యము లేదు. ఏమిటా మాలిన్యం? అంటే సెకండ్ లెవెల్‌ని ఏమనుకున్నామండి దాని పేరు? అవ్యక్తం అని అనుకున్నాం. ఏమండి? దాన్ని అవ్యక్తం ఒకటి, అవిద్య అని ఒకటి అనుకున్నాం. ఇక్కడ అవిద్య అదిటండి మలినం. అవిద్యామలరహితం. అవిద్య అనేటటువంటి మాలిన్యముతోటి సంబంధము లేనటువంటిది. అంటే సెకండ్ లెవెల్ దాని పేరేమిటి? దానికి ఇంకో పేరేమిటి? కారణ శరీరం అండి. దాని పేరు కారణ శరీర ప్రతిషేధః. ఈ అవిద్య అనే సెకండ్ లెవెలే మనందరికీ కూడా కారణ శరీరం అండి. అంచేత నిర్మలం అంటే అవిద్యామలరహితం ఇది కారణ శరీర ప్రతిషేధః. సో మూడో శరీరంతో కూడా సంబంధం లేకుండా పోయింది ఇంకా. అంటే స్థూల శరీరం కంటే భిన్నమైనది, సూక్ష్మ శరీరం కంటే భిన్నమైంది, కారణ శరీరం కంటే కూడా భిన్నమైనటువంటిది. ఇంకక్కడ ఇది దాటిపోయి మన పుణ్యపాపాలు ఏమైనా ఉండొచ్చు కదా! అపాప విద్ధం. దానికి పుణ్య పాపాలతో ప్రమేయం లేదు. ఎలాగా? పుణ్యం ఎప్పుడొస్తుందండి? ధర్మాచరణ. ధర్మం ఏం చెప్తుందది? వేదోక్తమైనటువంటి ఈ కర్మను చెయ్యి. దాని ధర్మం యొక్క లక్షణం ఏది? అంటే ఒక ధర్మం నిర్వహిస్తూ కర్మని చెయ్యమని ప్రేరేపణ చేసేటటువంటిది. ఏ కర్మని? వేదోక్తమైనటువంటి కర్మని చేయమని చెప్పేటటువంటిది. దాని చేత ఆచరిస్తే మనకు చెయ్యడం అనే పనిని ధర్మము. దానివల్ల వచ్చే ఫలము పుణ్యము. ధర్మ ఆచరణ వల్ల. అధర్మాన్ని చెయ్యవద్దు నిషేధిస్తారు. దాన్ని చెయ్యడం వల్ల వచ్చేది ఏమిటంటే పాపం. పుణ్యం కూడా ఒక రకమైన పాపమే. ఎంచేతంటే పాపం వల్ల మనకి పునర్జన్మ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కర్మఫలాన్ని అనుభవించాలి కనుక. మరి పుణ్యం చేసినా కర్మఫలాన్ని అనుభవించాలి. దానికో జన్మ ఎత్తాలి. పుణ్యఫలాన్ని అనుభవించవలసిందే.
అంటే జన్మ ఎత్తుట అనే ఒక కామన్ ఫ్యాక్టర్ని తీసుకుంటే పుణ్యం కూడా జన్మ తీసుకొస్తుంది. అంతే దాన్ని కూడా ఒక పాపం కింద లెక్క వేసేసారండి. అంచేత ధర్మ అపాప విద్ధం ధర్మ అధర్మాది పాపవర్జితం. ధర్మము అధర్మము మొదలైనటువంటి వాటి వల్ల వచ్చే ఈ పాపములతో దానికి ఏ సంబంధము లేదు. తర్వాత ఇక్కడ అయితే ఇందులో కొన్ని ఇంతవరకు ఇదండి అసలు మొత్తం ఈ మంత్రంలో ఈ వాక్యంలో చెప్పినటువంటిది. అంటే నెంబర్ 1 యొక్క డిస్క్రిప్షన్ అంతా క్లియర్‌గా ఇచ్చుకొచ్చారు. దానికి మిగతా వాటన్నిటికంటే డిఫరెంట్. దాని సంబంధం లేదు. అంటే వాటి బాధలు అవి పడుతుంటాయి. భౌతికమైన శరీరం బాధపడిపోతుంది, ఆత్మ బాధపడిపోదు. అంటే స్థూల శరీరం బాధపడితే ఆత్మకి ఏం సంబంధం లేదు. సూక్ష్మ శరీరం కలల్లో మన మనసుతోటి రకరకాల బాధలు పొందదు. దానికి ఏం సంబంధం లేదు. కారణ శరీరం దాంతో కూడా దానికి ఆత్మకి సంబంధం లేదు. కానీ అది ఉంటేనే మొత్తం అంతా మొత్తం ఈ జగత్తంతా నడుస్తుంది. అది మాత్రం విషయం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి మంత్రంలో కొన్ని పుల్లింగ శబ్దాలున్నాయి. కొన్ని నపుంసకలింగ శబ్దాలున్నాయి. ఉదాహరణకి సహా అనేది పుల్లింగ శబ్దం అండి. పర్యగాత్, శుక్రం ఇవన్నీ కూడా అశుక్రం, అకాయం, అవ్రణం, అస్నావిరం, శుద్ధం ఇవన్నీ కూడా నపుంసకలింగ శబ్దాలు. కానీ చివరికి మళ్ళీ కవిహి, మనీషి, పరిభూ, స్వయంభూ ఇవన్నీ పుల్లింగ శబ్దాలండి. అందుచేత శంకరాచార్యులు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారంటే ఈ మొదటిది పుల్లింగ శబ్దము, చివరివి పుల్లింగ శబ్దాలు, మధ్యలో వచ్చినటువంటి శబ్దాలన్నీ కూడా పుల్లింగ శబ్ద అర్థాలే చెప్పుకోండి అని అక్కడ ఇప్పుడు చెప్పారండి. దానికి ఆ వాక్యం చూద్దాం ఇప్పుడు. ఆఖరినది చెప్పబోతున్నారు ఆయన. శుక్రం ఇత్యాది మధ్యలో వచాంసి పుల్లింగత్వేన పరిణేయాని. మధ్యలో వచ్చినటువంటి నపుంసలింగ అర్థాల్లో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుల్లింగంగానే చెప్పండి. ఇంకేతంటే సహా పర్యగాత్ ఇది ఉపక్రమ్య. ఇందాక వాక్యంలో చూసామండి. సహాతో ప్రారంభమైంది, పర్యగాతో ఉపక్రమించి అంటే ప్రారంభించి. కవిహి, మనీషి ఇత్యాదిన మళ్ళీ అవి కూడా పుల్లింగత్వేన ఉపసంహారాత్. చివరి మళ్ళీ అంటే పుల్లింగ శబ్దాలతో ప్రారంభమైంది వర్ణన, పుల్లింగ శబ్దాలతో ఎండింగ్ అయింది కనుక మధ్యలో ఉన్న పదాలన్నీ కూడా పుల్లింగ శబ్దం. అన్నీ కూడా ఒకే విభక్తిలో అర్థాలు చెప్పుకోవాలి. అక్కడ ఒక అర్థం చెప్పి ఇక్కడ ఇంకో లింగాన్ని బట్టి కూడా మారిపోయిందండి అంతే అర్థం కొరకని చెప్తామంటే అలా కుదరదు. ఇవన్నీ కూడా ఒకదాన్నే డిస్క్రైబ్ చేస్తున్నాయి అని అక్కడ చెప్పారండి. తర్వాత కవి అనే మాటకి అర్థం ఏంటి ఇప్పుడు? క్రాంతదర్శి, సర్వదృక్. సర్వదృక్ అంటే సమస్తము చూసేటటువంటి వాడు. క్రాంతదర్శి అంటే అత్యంత రహస్యమైనటువంటి విషయాలను కూడా గ్రహించగలిగేటటువంటి వాడు. కవి క్రాంతదర్శి మామూలుగా క్రాంతదర్శి మహర్షి అంటుంటారు. ఇప్పుడు వాల్మీకి మహర్షి మనం మనం చెప్పుకున్నామండి. అక్కడ సీతారాములు వాళ్ళు రాత్రిపూట ఏం మాట్లాడుకున్నారో, లేకపోతే రావణాసుడు తన మనసులో ఏ భావన చేశాడో, రావణాసుడు మారీచుడు ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళ మనసులోని భావాలను ఏమిటో కొన్ని మాటలు పైకి చెప్పలేరు. ఏమండి ఏంటంటే రహస్యముగా మామూలుగా నాటకం వేసేప్పుడు సభలో అది ఆడియన్స్ వినిపించకూడదు. మనకి అంటే ఆడియన్స్ వినిపించాలి. పక్కన ఉన్న పాత్రకి డయాస్ మీద ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పక్కవాడు వినిపించకూడదు. దానికి ప్రకాశంగా ఉంటూ ఉంటాడు. ప్రకాశంగా అంటే గట్టిగానే. అది మాత్రం తనలోనే ఉంటుంది అది. అలాగా క్రాంతదర్శి నాణ్యోతోస్తి ద్రష్ట బృహదారణ్యోపనిషత్తు. అన్యః అతః అన్యః ఇతని కంట భిన్నమైన వాడు నాస్తి ద్రష్ట నాస్తి. ఇంకో ద్రష్ట ఎవడూ లేడు. అంటే అతః అంటే ఈ ఉన్నటువంటి ఆత్మకంట భిన్నమైనటువంటి అన్యః ద్రష్ట నాస్తి. ఇంకో ద్రష్ట ఎవడు లేడు. అంటే ఉన్నవాడు ఒక్కడే. అంటే అది ఆత్మ. అది ఎటువంటిదంటే సర్వదృక్ సమస్తాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అది అంతని చూస్తూ ఉంటుంది అది అని చెప్పి ఇత్యాది శృతి. ఇంకా కబీర్ మనీషి అనే మాటకి అర్థం ఏంటి? మనసః ఈషిత సర్వజ్ఞ ఈశ్వర ఇత్యర్థ. మనీషి అంటే మామూలుగా మనీష కలవాడు. ఇక్కడ మనీషి అనే మాట ఏమిటంటే మనసః ఈషిత మనస్సుని కంట్రోల్ చేసేవాడు. మనస్సుకి ఈశానుడు. ఈశాన అంటే మన ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. ఈశ్వర సర్వభూతానాం సమస్త జీవుడు కూడా కంట్రోలర్. అదండి ఇక్కడ మనసః ఈషిత మనస్సుని కంట్రోల్ చేసేటటువంటి వాడు. దానివల్ల అది కాకుండా సర్వజ్ఞుడు. మనీషి అంటే తెలివితేటలో ఉన్నటువంటి వాడు అని చెప్పుకుంటుంటాం. సర్వజ్ఞుడు అంటే మనస్సును కంట్రోల్ చేసేవాడు సర్వజ్ఞుడు. ఎవరయ్యా? ఈశ్వర ఇత్యర్థ. అంటే ఆ వాక్యాన్ని ఈశాన సర్వ విద్యానం ఆ వాక్యం వల్ల ఇక్కడ మనీషి అంటే ఈశ్వరుడు అని అర్థం. అంటే సమస్త జీవరాశికి అధిపతి, సమస్త బ్రహ్మాండాలకి అధిపతి. ఇంకా ఆయన మించినవాడు ఇంకోడెవడు లేడు. ఆయన అన్ని విషయాలు గ్రహించగలడు. సర్వజ్ఞుడు ఆయన. అంటే సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడును. ప్రతి వాళ్ళ యొక్క మనస్సు మీద కూడా ఆధిపత్యం ఉన్నటువంటి వాడు. ఇది దానికి అర్థాలు. కవిర్మనీషి పరిభూ. మరి ఇక్కడ పదం ఉందండి. పరిభూ అనే పరిభూ ఉంది, స్వయంభూ ఉంది. ఈ రెండింటికి మళ్ళీ తేడా ఏమిటి? పరిభూ అంటే
సర్వేషాం పరి అంటే ఉపరి భవతి ఇది పరిభూ. పరి అంటే సమస్తం, అంటే బౌండరీ గీసామండి, సర్కంఫరెన్స్ గీసాం, దానికి పైన ఉంటాడు, దాని ఎక్స్టర్నల్ అంటే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అంటే సర్వేషాం ఉపరి, సమస్త జీవుల యొక్క, సమస్త జీవుల కంటే పైన ఉండేవాడు. ఉపరి భవతి, పైన ఉంటాడు అంటే సమస్త జీవుల యొక్క స్థితిగతులని గమనిస్తూ ఉండేవాడు అని అర్థం. దానికి చెప్పడానికి ఏంటంటే పరిభూ అని, వాళ్ళందరికన్నా పైన ఉంటాడని ఓ లెవెల్ డిఫరెన్స్ చూపించాడు ఇక్కడ. అయితే స్వయంభూ అనే మాట ఏమిటండి ఇక్కడ? స్వయమేవ భవతి అంటే తానే ఉంటాడు. స్వయంభూ అంటే తనంతట తానుగా ఉండడం, చేస్తూ ఉన్నటువంటి వాడు. ఏదైనా ఒక వస్తువు పుట్టింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం అంటే ఏదో ఒక కారణం చేత కొన్ని వస్తువుల యొక్క సముదాయం ఇంకో వస్తువుగా పరిణమిస్తూ ఉంటుంది. దాన్ని మనం కార్యము అంటుంటాం. ఆ కారణం ముందర ఉంటుంది, కార్యము తర్వాత ఉంటుంది. అంటే సృష్టి జరిగిందంటే మనందరం ఉద్భవించామంటే దానికి ఈ జనన ప్రక్రియలో అలా పితృపితామహ ప్రపితామహ ఆ వరుసలో మనందరం ఈ వంశాలన్నీ కూడా అలా వస్తూనే వచ్చాయి. జీవరాశి అంతా అలా వస్తుంది, అన్ని జీవులు కూడా. ఈ జీవుడు ఆ జీవుని భేదం ఏం లేదు. అటువంటిది ఆయనకి తండ్రి లేడు, ఆయనకి సంతానము లేదు, అలా చెప్పాలి. స్వయంభూ, ఆయనకు కారణం లేదు, ఆయనకు ఇంకో కార్యము లేదు. కారణము లేదు, కార్యము లేదు. అటువంటి వాడు స్వయంగా ఉన్నటువంటి వాడు స్వయమేవ భవతి, ఆయనంతటా ఆయనే అవుతూ ఉంటాడు, ఆయనే ఉన్నాడు. ఇక్కడ 2 రకాలు చూడండి, పరిభూహకి స్వయంభూహకి వారు రాస్తారు. ఏషాం ఉపరి భవతి, యశ్చ ఉపరి భవతి, సహా సర్వః. ఏషాం ఉపరి భవతి అంటే ఏషాం ఎవరి కంటే పైన ఉంటాడో, యశ్చ ఉపరి భవతి అంటే ఎవడైతే, ఇందాక అందరికంటే లెవెల్ డిఫరెన్స్ అండి పరిభూహులో. యశ్చ ఉపరి భవతి అంతకంటే ముందర ఉన్నటువంటి వాడినే. ఏమి సహా సర్వః స్వయమేవ భవతి ఇది స్వయంభూ. ఆయన స్వయంగా ఉద్భవించాడు మనం అనుకుంటూ ఉండడం కోసం స్వయంభూ. అసలు ఉన్నవాడు, స్వయంగా ఉన్నవాడు, అంతే ఆ మాటకి అర్థం అండి. సహా ఎవరంతా అంతా ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అండి? లెవెల్ 1 ఆత్మ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అండి. సహా నిత్యముక్త ఈశ్వర యాథాతథ్యత సర్వజ్ఞత్వాది యథా యథా తథాభావ యాథాతథ్యం తస్మాత్ యథాభూత కర్మ సాధనత అర్థాన్ అమ్మ మాట్లాడగలరు మీరు ప్లీజ్. సాధనత అర్థాన్ కర్తవ్య పదార్థాన్ వ్యదధాత్ విహితవాన్ యథానురూపం వ్యభజత్ ఇత్యర్థః. సహ నిత్యముక్త ఈశ్వర, ఆయన ఆ ఆత్మ అనేటటువంటిది ఆయన నిత్యముక్తుడు, శాశ్వతంగా దేంతోటి ఏ రకమైన సంబంధం ఎప్పుడూ పెట్టుకున్నటువంటి వాడు. ఆయన సర్వేశ్వరుడు, అది కూడా గుర్తుపెట్టుకుందాం. ఆత్మే సర్వేశ్వరుడు. యాథాతథ్యత ఉన్నది ఉన్నట్టుగా, సర్వజ్ఞత్వాదు ఏదో అక్కడ ఉన్నదని ఎవరు రిపోర్ట్ చేయమంటే ఆ రిపోర్టు రాసేటటువంటి వాడు తన భావాలను కూడా ఇరికించడానికి అవకాశం ఉంది. ఓ నోట్స్ రాయమంటే అక్కడ కొంత చూసాడు, ఇన్స్పెక్టర్ పంపించారు, లేదా ఏదో డ్యామ్ కట్టారు, దాని మీద రిపోర్ట్ రాయమన్నారు. ఆ రిపోర్ట్ రాసేటటువంటి వాడి యొక్క గుణముల చేత కూడా తయారయ్యేటటువంటి రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఎలాగంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం. యాథాతథ్యత, యథా తథాన. యాథ అంటే యథా ఎలా ఉందో అలా తథా, యథా తథా ఎలా ఉందో అలా చెప్పుట. యాథాతథ్యత ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల అదేమిటంటే సర్వజ్ఞత్వాదు. అక్కడ ఏం జరిగిందో ఆయన తెలిసిపోతుంది. మధ్య దళారీలు అక్కడే, రిపోర్టర్స్ ఎవరు అక్కర్లేదు అక్కడ. సర్వజ్ఞత్వాది యథాతథాభావ, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుని ఉండుట, దాని పేరు ఏమిటంటే యాథాతథ్యం. మాటకి పద వివరణ చెప్తున్నారండి. తస్మాత్ ఆ లక్షణం ఉంది కనుక, అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే లక్షణం ఉన్నది కనుక, తస్మాత్ యథాభూత కర్మ ఫల సాధనత. సో ఎవడు ఏ కర్మని ఏ ఉద్దేశంతో ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఏమండి దాని కోరికలు ఉన్నాయా లేవు, మొత్తం అంతా కూడా ఆయన సంపూర్ణంగా రిపోర్ట్ అంతా ఎవడు చెప్పక్కర్లేదు. మధ్యలో చిత్రగుప్తుడు అవసరం లేదు పరమాత్మకి నిజంగాను. ఏదో మధ్యలో పోస్ట్ క్రియేట్ చేసిన పౌరాణికంగా చెప్పుకోవడానికి అది. ఇక్కడ ఉన్నది యాథాతథ్యత ఏమిటి? యథాభూత ఎలా జరిగిందో, కర్మ ఏమిటి జరిగింది, కర్మలు, ఆ కర్మ ఏం ఫలం కోరుకున్నాడు వాడు చేసినాడు, ఏం ఫలాన్ని ఆశించే కర్మం చేశాడు, వాడు చేసిన దాని క్వాలిటీని బట్టి, క్వాలిటీ ఆఫ్ ది యాక్షన్ బట్టి, కర్మను బట్టి ఏ ఫలం ఇవ్వాలి. కర్మ ఫల సాధన, వాడు ఏ ద్రవ్యాలను ఉపయోగించి కర్మం చేశాడు,
ఏ వస్తువును ఉపయోగించాడు, సాధనాలు ఏమిటి వాడికి, ఇన్పుట్స్ ఏమిటి వాడికి ఆ కర్మ చేయడానికి. ఇవన్నీ కూడా తెలిసి అర్థాన్ అంటే చేసినటువంటి కర్మలన్నీ కర్తవ్య పదార్థాన్ అంటే ఏ క్రియల్ని చేద్దామని వేదోక్తమైనవో అవైదోక్తమైనవో ఈ కర్మలన్నింటినీ కూడా వీటన్ని వ్యదధాత్ విహితవాన్ వీటన్నిటిని విధించడము జరిగింది సామాన్య ప్రజల కోసం. తర్వాత యథానురూపం వ్యభజతు వాళ్ళ యొక్క స్థాయిలను బట్టి వాటన్నిటిని అనురూపం ప్రపోర్షనేట్గా వీటన్నిటి కూడా వ్యభజతు విడతీయడం కూడా జరిగింది. అంటే ఎన్ని రకాల కర్మలు, ఆ కర్మకి ఎలా దాని సంకల్పాలు ఎలా చెప్పుకుంటారు, ఏ ద్రవ్యాలు వాడుకుంటారు. సంభవద్భి ద్రవ్యే అంటుంటాం. మాకు ఏ ద్రవ్యాలు అభిషే ఇంకా చివరికి వాటితోటోనయ్యా. అంటే వాడికి విధించబడినటువంటి ద్రవ్యాలు విడిగా ఉన్నాయన్నమాట. అవి దొరకలేదు. ఇప్పుడు వినాయక చవితి నాడు ఏకవింశతి పత్రాన్ని దాంతో పూజ చేయమంటారండి. ఏకవింశతి పత్రాలు ఎక్కడ దొరుకుతాయి? దేవదారు పత్రం అంటాడు, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. అలాంటి ఉన్న ద్రవ్యంతో చేస్తూ ఉంటాం. అక్కడ అది చెప్తున్నాడండి, యథాభూత దానికి ఎలా ఉండాలో అలాగా కర్మ దానికి దానికి ప్రత్యామ్నాయం చేస్తున్నాం. గోదానం చేయాలి, గోదానం ఇవ్వలేము అంటే ప్రత్యామ్నాయ రూపాయని ₹1 ఇస్తామండి. ₹1 ఆవు వస్తుందా? మట్టి రాదు, బెత్తడి మట్టి రాదు మనకి. కానీ చేస్తున్నాం మనం. మన క్రియలు అన్నీ చేస్తున్నాం, ఇలాంటివి చేస్తున్నాం. కాశీ వెళ్ళి గోదానం చేసి వచ్చామంటారు. ఎలాంటి గోదానం? లేదా వెండి గోదానం చేస్తారు. రకరకాలు. అంటే ఏం చేశారు? ఎవరిని మనం ఇందులో విమర్శించట్లేదు. ఏం కర్మ చెప్పబడింది, ఎలా చేశాడు, వాడి ద్రవ్యం ఏమిటి, ఈ విషయాలన్నీ ఆయన గమనించుకుంటాడు అంతే. యథాభూత కర్మ ఫల సాధనత దానికి ఏ ద్రవ్యాలు పెట్టాడు, ఎలాంటి పురోహితులు పెట్టుకున్నాడు, వాడు మంత్రవాక్యాలు ఎలా అవుదా, అన్నీ కూడా సాధనాలే. మరి మంత్రం చెబుతుంటే కదా మనం క్రియేట్ చేయడం అనేది. ఆ మంత్రం యొక్క స్పష్టత ఎలా ఉంది, ఆ మంత్రార్థం సరిగ్గా అన్వయం ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాడా, ఎక్కడ ఆపకూడదో అక్కడ ఆపేసాడా, దానివల్ల వచ్చే ఫలం ఏమిటి, మొత్తం అన్ని కలిపి ఒక్క మాటలో సాధనత. వాడు వాడినట్టు ఇన్పుట్స్ ఏమిటి ఆ క్రియ కంప్లీట్ చేయడంలో, అన్నిటి కూడా అర్థాన్ కర్తవ్య పదార్థాన్ని వ్యదధాత్ వీటన్నిటి కూడా విధించడం జరిగింది. వాటన్నిటి కూడా వ్యభజత వాటన్ని విడతీయడం కూడా జరిగింది. చేసి చివరికి ఏం చేస్తున్నాడు, శాశ్వతీభ్య అక్కడ సంవత్సరములకు ఇచ్చాను అని చెప్పాను. అంటే శాశ్వతీభ్య నిత్యాభ్య సమాభ్య సంవత్సరాఖ్యేభ్య ప్రజాభ్య ఇత్యర్థ. ఇవన్నీ శాశ్వతీభ్య అంటే శాశ్వతమైనటువంటి, అంటే నిత్యాభ్య నిత్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఎవరట, ప్రజాపతులుటండి. ఈ సంవత్సర దేవతలందరినీ కలిపి ప్రజాపతులని పేరు పెట్టారు. ఈ ప్రజాపతులు ఎలాంటి వారంటే వాళ్ళకి ఏమిటి వాళ్ళ పేరు, సంవత్సరాఖ్య సంవత్సరములు అని పేరు కలిగినటువంటి ప్రజాపతులకి ఈ విషయాన్ని అందించడం జరిగింది. మంత్రం ఆఖరి వాక్యం చూడండి, ఇందాక దాంట్లో ఇక్కడ ఆఖరి వాక్యంలో కవిర్మనేషి ఇక్కడ స్వయంభూ యథాతథ్యత అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. వాళ్ళని ఇంకా చూసుకోమని చెప్పి, అదిగో ఎవరు ఎంత చేసినాడు, ఎవరు ఆత్మ అని చెప్పబడేటటువంటి ఆ పరమేశ్వరుడు మొత్తం ఉన్నది ఉన్నట్టుగా విషయాలన్నింటినీ విభజన చేసి ఈ శాశ్వత సంవత్సరములు, సమాభ్య అంటే సమము అంటే సంవత్సరం అర్థం అండి. ఏమండి, సంవత్సరములు అని పేరు కలిగినటువంటి ప్రజాపతులకు ఈ విషయం అంతని అందించాను అంటే అక్కడి నుంచి వాళ్ళకి కర్మకు సూపర్వైజర్స్ అవుతారు అనమాట. అక్కడి నుంచి తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ చూడండి, అత్ర అధ్యయన మంత్రేణ సర్వైషణా పరిత్యాగేన జ్ఞాననిష్ఠా ఉక్త ప్రథమో వేదార్థ ఈశావాస్యమిదగం సర్వం మా గృధ కస్యచిత్ ధనం ఇది. అత్ర ఆద్యేన మంత్రేణ ఇక్కడ మొట్టమొదటి మంత్రము చేత, ఆద్యేన అంటే మొట్టమొదటి ఈశావాస్యపురుడు మొట్టమొదటి మంత్రం ఏమిటది, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ తేన శక్తేన భుంజితా మా గృధ కస్యచిత్ ధనం. దానివల్ల సర్వైషణా పరిత్యాగేన ఆ వాక్యం మొత్తాన్ని ఏషణాత్రయాన్ని వదిలిపెట్టండి, ఏషణాత్రయాన్ని వదిలిపెట్టండి అని చెప్పుకుంత. ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఆయన, సమస్త ఐశ్వర్యం ఆయనదే, ఆయన ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తున్నాము. మీరు కూడా మనం అంతా ఏం చేయాలంటే అది త్యాగం చేసి జీవితాన్ని గడుపుకోండి అంటే సన్యాస జీవనానికి సరిపడే విధంగా ఉంది అక్కడ. సామాన్య గృహస్థులు ఉండేటువంటి వాడు చెయ్యలేరు. అంచేది ఆద్యేన మంత్రేణ మొదటి మంత్రం చేత సర్వ ఏషణా పరిత్యాగేన సమస్తమైనటువంటి ఆ ఏషణాత్రయాన్ని వదిలిపెట్టి జీవించండి అని చెప్పడం ఏంటంటే జ్ఞాననిష్ట ఉక్త. జ్ఞాననిష్ట అక్కడ బోధించడం జరిగింది. అది ప్రథమో వేద అర్థ. ఆ మొదటి మంత్రం యొక్క అర్థం ఏంటంటే అది జ్ఞాననిష్ట వర్ణించడం జరిగింది. తర్వాత
అజ్ఞానం జిజీవిషూణం. అయితే మేము అంతలా ఉండలేము, ఆ క్రైటీరియా మా వల్ల సాధ్యం కాదు అని మామూలుగా కోర్టులో ఒకళ్ళు ఇద్దరు చేయగలిగితే చేయగలరేమో, ఆ రకంగా ఏషణాత్రయ త్యాగం కోట్లాది మంది. మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? అజ్ఞానంలో ఉన్నారు వీళ్ళందరూ, అనుమానం అక్కర్లేదు. జిజీవిషూణం, జీవించాలని కోరుకుంది వీళ్ళకి, జీవించాలి, ఇంకా కొన్నాళ్ళు బతకాలు ఉందయ్యా మాకు. అలాంటి వాళ్ళ జ్ఞాన నిష్ఠ అసంభవే. మొదటి వాక్యంలో చెప్పినటువంటి ఆ జ్ఞాననిష్ట, ఆ అయేషణాత్రయ విసర్జనము సాధ్యము కానప్పుడు, అసంభవం అయినప్పుడు, అప్పుడు రెండో వాక్యం చెప్పింది కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ ఇది. అది రెండో మంత్రం అది. ఇది కర్మనిష్ట ఉక్త ద్వితీయ వేదార్థ. అక్కడ చెప్పిందంతా వేదోక్తమైనటువంటి కర్మల్ని మీరు చేసుకుంటూ జీవితాలని మీరు ఎన్నాళ్ళైనా జీవించండి అని చెప్పడం రెండో మంత్రం యొక్క వేద అర్థం. ఇక్కడ ఈ రెండిట్లోనూ ఉండేటటువంటి వాటి విశేషాలు చెప్తారండి. అనయోశ్చ నిష్ఠయోహో. అనయో అంటే ఈ రెండిటి యొక్క అది ద్యోచనం అండి. ఏతస్య ఏతయోహ అనయోహ అని వస్తుంది అక్కడ. అనయోహ నిష్ఠయోహ, ఈ రెండు రకాల నిష్ఠలు, జ్ఞాననిష్ట కర్మనిష్ట, ఈ రెండియో విభాగ, ఈ రెండిటి యొక్క విభజన కూడా మంత్ర ప్రదర్శితయో బృహదారణ్యకేపి ప్రదర్శిత. ఈ రెండిటికి విభాగం అక్కడ చెప్పినటువంటి, ఇప్పుడు ఈశావాస్యంలో చెప్పినటువంటి విభాగమే సరిగ్గా మనకి బృహదారణ్యకంలో కూడా కనిపిస్తోంది. అక్కడేముంది? ఈ ఈ కేటగిరీ వాడు సో కామయత జాయామే స్యాత్ ఇది ఇత్యాదిన అజ్ఞస్య కామిన కర్మాణి ఇది. అక్కడ బృహదారణ్యకంలో ప్రదర్శిత అంటే చూపించబడింది, అక్కడ చెప్పబడింది, ఉటంకించబడింది. ఏమని? సో కామయత, ఈ రెండో కేటగిరీ వాడు, అంటే మొదటి కేటగిరీని అన్ని వదిలిపెట్టలేనయ్యా, ఏ అంతా ఈశ్వరమయం అనే మాటని అనుభూతి పొందలేకపోతున్నాను, అదంతా త్యాగం చేసేసి నువ్వు జీవితాలను గడుపుకో, ఎవరి డబ్బు మీద ఇవన్నీ నా వల్ల కాదయ్యా అని ఎవడైతే అనుకుంటాడో వాడు అన్నట్ట, సహా అకామైతే వాడు అనుకున్నట్ట, కోరుకున్నట్టు వాడు ఏమని? జాయామే చేత, నాకు జాయ కావాలి అంటే భార్య కావాలి అని కోరుకున్నట్టండి. ఎందుకంటే అన్నాడంటే వెంటనే అర్థం ఏంటంటే, భార్యా సమేతుడైతేనే వేదోక్తమైనటువంటి కర్మలకు అధికారం వస్తుంది వాడికి. మరి అంటే కర్మ చేయమని చెప్పారు, చాలా కాలం జీవించాలయ్యా అంటే వెంటనే నువ్వు వేదోక్తమైన కర్మలు చేయవయ్యా అన్న. మరి వేదోక్తమైన కర్మలు చేయాలంటే నాకు భార్య కావాలయ్యా, భార్య లేకుండా కర్మాధికారం లేదు అని అన్నాడు. కానీ అనే దానివల్ల ఏం అర్థమవుతోంది అంటే, ఇత్యాదిన అజ్ఞస్య కామిన కర్మాణి ఇది. అంచేత ఈ జ్ఞాననిష్ట లేనటువంటి వాడికి వాడి కోరిక కలిగినటువంటి అంటే కోరిక నాకుంది ఏదో యాగం చేద్దామని, అంటే కామిన అజ్ఞస్య, కోరికలు ఉన్నటువంటి ఆ ఒక అజ్ఞానికి, అంటే అజ్ఞానాన్ని జ్ఞాననిష్ట లేనటువంటి వాడికి కర్మాణి అంటే కర్మలు, వేదోక్తమైన కర్మలు అని చెప్పి ఆ రకంగా ఒక సంబంధం ఏర్పడింది అక్కడ. ఇత్యాది వచనాత్ అజ్ఞత్వం కామిత్వం చ కర్మనిష్టస్య నిశ్చితం అవగమ్యతే. అంచేత ఈ కర్మనిష్ట ఉన్నటువంటి వాడికి స్పష్టంగా ఏమిటి ఉండి తీరాలి, నిశ్చితత్వం ఖచ్చితంగా వాడికి అవగమ్య, ఇందులో తెలుస్తుంది ఏమిటంటే అజ్ఞత్వం, వాడికి జ్ఞానం లేకపోవుట, కామిత్వం, నాకేదో అలాంటి కోరికలు ఉన్నాయి, ఓ మంచి ఇల్లు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి ఐశ్వర్యం కావాలి, ఇలాంటివో కోరికలు. అంచేత అజ్ఞత్వం కామిత్వం చ, ఇవన్నీ తెలుసుండి అడుగుతున్నాడా, తెలియక అడుగుతున్నాడా? తెలియకే అడుగుతున్నాడు. పరమార్థ దృష్ట్యా చూస్తే వీడికి అన్నీ తెలియవు. నాకు మోక్షం కావాలని అడగాలి. ధ్రువుడు ఇంత తపస్సు చేసినటువంటి వాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే నాకు మా నాన్న ఒళ్ళో కూర్చోవాలని ఉంది అనడం ఏంటిది? అది ఎటువంటిది? అది అజ్ఞత్వం. అది కామిత్వం కూడా ఉంది అక్కడ పక్కనే, మా నాన్న ఒళ్ళో కూర్చోవాలి, అక్కడ చేరింది. అంటే ఏంటి చివరికి అది కర్మనిష్టస్య నిశ్చితం అవగమ్యతే. మనం అదే కోరికలన్నీ కూడా, నాకు ఈ పరీక్ష వేస్ అయితే వెంకటేశ్వర నేను పొల్లు దండాలు చేసుకుంటాను, లేదా ఇంకోటి ఏదో చేస్తాను, లేదా అన్నవరం వచ్చి సత్యనారాయణ చేసుకుంటాను, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ కర్మనిష్టస్య అజ్ఞత్వం ఉంది, కామిత్వం ఉన్నాయి మనకి. ఇది నిశ్చితం, ఇది స్పష్టమైనటువంటిది, అనుమానం లేదు ఇంక ఇందులో. తథాచ తత్ఫలం సప్తాన్న సర్గ తేషు ఆత్మ భావేన ఆత్మ స్వరూప అవస్థానం. అంటే తథాచ తత్ఫలం, వీడు ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరిక అనుగుణంగా కర్మలు చేశాడో దానికి అనుగుణంగా ఫలం వస్తుంది. తత్ఫలం అయితే దీనికి ఏమన్నారంటే అండి, సప్త అన్న సర్గము అని పేరు పెట్టారండి. సప్త అన్న, 7 రకాల అన్నారటండి. ఏమండి? తేషు అంచేత వాటిలో ఆత్మభావ, ఇది నేను పొందాను, ఇది నేను పొందలేకపోయాను, ఇది పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ఆత్మభావేన ఆత్మస్వరూప అవస్థానం, ఇది నేనే అని అనుకుంటూ ఉంటాడు. అంటే వాడు ఏ స్థాయిలో ఉన్నాడంటే ఇప్పుడు యజ్ఞాలు యాగాలు కర్మలు చేసేటటువంటి స్థాయిలో ఉండిపోయాడు వాడు. ఇక్కడ వాడిన సప్త అన్న సర్గ అన్నారు కదా, ఏమిటా 7 రకాల అన్నములు అంటే
అది లిస్ట్ ఇస్తున్నారు, కింద ఫుట్ నోట్స్లో ఇస్తున్నారండి. ఇక్కడ చూడండి, మనుష్యుడికి వ్రీహి యవాది అంటే ధాన్యాల్లో రకాలండి. ఇది అక్కుళ్ళు కృష్ణగాడుగులు అన్నట్టుగా వ్రీహి అదో రకం ధాన్యము, యవధాన్యం, వ్రీహి ధాన్యం, యవధాన్యం 2 రకాలు. ధాన్యంలో రకాలు ఉన్నాయి. ఏ మనుష్యకి అన్నహై, మనుష్యకి అన్నం ఈ 2 రకాలండి. మరి దేవతలకి హుత ప్రహుత, ఏ దోనోం దేవతకే అన్నహై, దేవతలకి ఇచ్చి మనం హుతం చేస్తుంటాం, ప్రహుతం చేస్తుంటాం అండి. తర్వాత మన్ వాణి ఔర్ ప్రాణ్ ఏ ఆత్మకి అన్నహై, అంటే మన్ వాణి ఔర్ ప్రాణ్ ఈ 2 మొత్తం ఇక్కడ 3 చెప్పినా కానీ 2 కింద లెక్కేస్తున్నారు. ఏమండి, వాణి అంటే వాక్కు, అది ప్రాణానికి సంబంధించిందండి. మనస్సు వాక్కు, ఆ వాక్యే ప్రాణంలో కూడా వాయువుకి సంబంధించిందే కనుక ఆ వాక్కు కూడా, ప్రాణం కూడా వాయువుకి సంబంధించి, ఈ 2 కలిపి ఒక జాతి కింద పెట్టారు. మొత్తం ఇక్కడ 2 రకాలు. ఏ ఆత్మకే అన్నహై తథా పశువులకి ఏమిటంటే తథా దుగ్ధ పశువుంకా అన్నహై అని చెప్పి యహ సాత్ ప్రకారకి అన్నకి సృష్టి కర్మకై ఫలహై అని చెప్పి ఇక్కడ 7 రకాల అన్నాలను వర్ణించడం జరిగింది. ఏదైనా మన జీవితంలో అన్నం అనుకోండి, అక్కడ తత్ఫలం అంటే ఇప్పుడు చేసినటువంటి కర్మలు అనుష్ఠానం చేయడం, తత్ఫలం అన్న సర్గ తేజ, ఆ అన్నమును సంపాదించడం. అన్నం అంటే మన జీవనం అండి. ఎక్కడ హోటల్లో తిన్నా, లేదా ఇంట్లో చేసుకుని తిన్నా, లేదా ఇంకో బయట టిఫిన్ కర్రీ పట్టుకెళ్ళినా, ఏం పట్టుకెళ్ళినా తినేదే కదా. ఇవన్నీ కూడా మన భోజనానికి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే జీవనం గడుపుకోవడం. అదొకటేనా, మనకి ఇంకా బోలెడు కావాలి దాని చుట్టూను. ఇవన్నీ కలిపి వీటన్నిటితోటి నిమగ్నం అయిపోయాడు. ఇది ఆత్మ స్వభావం, నా రూపం ఇదే, నా లక్షణాలు ఇవే, నేను పొందింది ఇదే, నేను పొందవలసిందే, ఇందులో ఉండి ఇది వీడు ఆత్మ అనుకుంటూ ఉంటాడండి వీడు. కానీ అసలు ఆత్మ ఇంకోటి వీడిగా ఉంది. అంటే వీడు ఎక్కడ ఉన్నాడు వాడు? వీడు దేహాత్మ భావంలో ఉన్నాడు వీడు. దేహమే నేను, అది అక్కడికి అల్టిమేట్, అక్కడికి దేహాత్మ భావంలో ఉన్నాడండి వీడు. మనందరం, వాడెవడో కాదు, మనమే. మళ్ళీ అది గుర్తెట్టుకుందామండి. జాయాది ఏషణాత్రయ సన్యాసేన చ ఆత్మవిదాం కర్మనిష్ట ప్రాతికూల్యేన ఆత్మస్వరూపనిష్టైవ దర్శిత. ఇప్పుడు మొట్టమొదటి ఆత్మనిష్ట జ్ఞాననిష్ట ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారండి. వాళ్ళేమిటి, వాళ్ళు భార్య కావాలని వాళ్ళు ఎవరు అడగలేదే. జాయాది అంటే మనకి మామూలుగా 3 రకాలు చెప్పారు ఏషణాత్రయం: ధనేషణ, పుత్రేషణ, దారేషణ. ఆ దార అంటే భార్య, జాయ. అంచేత జాయాది ఏషణాత్రయ సన్యాసేన, ఈ 3 రకముల ఏషణలను వదిలిపెట్టుట చేత ఆత్మవిదాం, ఆత్మజ్ఞానులు అంటే ఆత్మజ్ఞులు వీళ్ళు, ఆత్మసిద్ధిని పొందినటువంటి వాడు. వీడు కర్మనిష్ట ఉందా, వీళ్ళ కర్మనిష్ట అంటే అస్సలు సుతరాము ఇష్టం లేదు వీళ్ళకి. కర్మనిష్ట ప్రాతికూల్యేన, ఈ యజ్ఞాలు యాగాలు వీటికి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వాడు. వీడికి ఏమిటి కావాలి? వీడికి ఆత్మస్వరూప నిష్ఠైవ, ఆత్మజ్ఞానం నుండే నిత్యం. నిష్ఠ అనే మాట ఏమిటండి? ఒకసారి ఏదో తెలుసు, ఇవాళ క్లాస్ అయిపోతుంది 4 to 5, అది అయిపోయిన క్లోజ్ చేసి వెళ్ళిపోవడం, మళ్ళీ వారం దాకా మనం చూడం ఈ పుస్తకాలు. అలా కాదు, వాడు అనుక్షణము దాని ఎందే రమించేటటువంటి వాడు, అనుక్షణము కూడా. అలాంటి వాడు మహానుభావులు ఎంతమందో ఉన్నారండి, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇది మిగతా పనుల కోసం అత్యంత తక్కువ స్వల్పకాలాన్ని మాత్రమే వినియోగిస్తూ మిగతా అంతా అంతర్యానం చేసే మహానుభావులు మనం కొంతమంది చెప్పుకుంటూ ఉంటామండి. అలాంటి వాళ్ళు ఉన్నారు, లభిస్తున్నారు ప్రపంచంలో, ఈవాడు కూడా ఉన్నారు ఇంకా. అలాంటి వాళ్ళు వాళ్ళది ఆత్మస్వరూప నిష్ఠైవ దర్శిత. వాళ్ళకి సన్యాసి ఆత్మవిధాం అంటే నిష్ఠ, ఆత్మనిష్ట దర్శిత. అలాంటి మహానుభావుల యొక్క ఆత్మనిష్ట చూపించడం జరిగింది. దానికి వాక్యం ఏంటి? కిం ప్రజయ కరిష్యామో ఏషాన్ నోయం ఆత్మ అయం లోక. ఈ సంతానంతో నేనేం చేయాలి? ఈ పిల్లలందరూ నేనేం చేయాలి వీళ్ళతోటి? కింకరిష్యామ అంటున్నాడండి ఆ మహానుభావుడు. నేనేం చేయాలి పిల్లలతోటి అంటే, ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? కిం ప్రజ అంటే సంతానం అండి. కిం ప్రజయ, సంతానంతో ఏమిటి నాకు అవసరం ఏమిటి? అసలు నా మార్గం ఏమిటి? నాకు వీళ్ళు ఇక్కడ అడ్డమా లేకపోతే ఉపయోగమా నాకు దారిలో? కింకరిష్యామ ప్రజ, సంతానంతో ఏం చేయాలి వీళ్ళతోటి? ఏషాం నహ అయం ఆత్మ. పదవిభాగం ఎంత కఠినంగా ఉందో చూసుకోండి ఇక్కడ ఈ పదంలో. ఏషాన్నోయమాత్మాయం లోక అనే పదానికి ఎన్ని పదాలు ఉన్నాయి? ఏషాం నహ అయం ఆత్మ అయం లోక. ఏషాం నహ, మాకు. నహ అంటే మాకు, మమ మే అవయో నో అస్మాకం నహ, మాకు ఏమిటంటే అయం లోక, అయం ఆత్మ, ఆ లోక, మాకు ఆత్మ గురించినటువంటి లోకమే మాకు ప్రమేయము. అలాంటి మాకు ఈ సంతానంతో, అంటే సంతానం అంటే ఈ సంసారంతో ఏమిటి మాకు, ఏం అవసరం? మాకు
సంతానం అంటే కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు ఏం చేస్తున్నారు కదండి అక్కడ అర్థం. కిం ప్రజ అంటే మొత్తం ఈ వంశ వృక్షాలతోటి ఈ సంసారంతో మాకు ఏ సంబంధం అసలు. వాళ్ళు దేని మీద ఉన్నారు వాళ్ళు మీ ప్రపంచం ఏమిటే మరి. మాకు అయం లోక, మాకు ఆత్మ మాత్రమే, ఆత్మ అయం లోక, మా లోకం అంతా ఆత్మలోకమే మాకు అని అంటారట అని బృహదారణ్యకోపనిషత్తు వాక్యం ఇత్యాదిన. అది జ్ఞాననిష్ట యొక్క వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పుకొచ్చారండి. ఏతు జ్ఞాననిష్ట సన్యాసిన తేభ్య అసూర్యానామతే ఇత్యాదిన అవిద్వన్నిందా ద్వారేణ ఆత్మన యాథాత్మ్యం సపర్యగాత్ ఇత్యేతదంతై మంత్రై ఉపదిష్టం. ఏమిటే ఇప్పుడు ఇంతకీ ఆ 8వ వాక్యంలో సపర్యగా చుక్రం అమృతం అంతా ఏమిటి చెప్పదలుచున్నాడు అక్కడైనా? ఈ మంత్రద్రష్ట ఏమిటి చెప్పదలుచుకున్నాడు ఇక్కడ అంటే, ఇక్కడ అది చెప్తున్నాడండి. సపర్యగాత్ ఇత్యేతదంతై అంటే ఇప్పుడు చెప్పినటువంటి 8వ నెంబర్ వాక్యంలో ఉన్నాం మనం. సపర్యగాత్ అని ప్రారంభమైంది. సపర్యగాత్ ఇత్యేతత్ అంతై మంత్రై ఉపదిష్టం. ఇంతవరకు చెప్పినటువంటి మంత్రం అంటే ఆఖరిలో మొత్తం ఒకటో ఈశావాస్యం నుంచి స్టార్ట్ చేస్తే ఇంతవరకు చెప్పింది 8వ ఆఖరిది. ఇందులో ఏం చెప్పాడంటే ఆత్మన యాథాత్మ్యం, ఆత్మ యొక్క యథాతః దాని యొక్క స్థితిని వర్ణించడం జరిగింది. దాన్ని చెప్తూ దారిలో ఏం చేశాడు మరి అసూర్యానామతో లోక అన్నాడు కదా. అవి ఏమిటంటే అవిద్వన్ నిందాద్వారేణ, జ్ఞాని అయినటువంటి వాడు వాటిలో ప్రవేశించడు. అసూర్యానామతే లోకా, అసూర్య అంటే సూర్యుడు కూడా వెళ్ళనటువంటి, సూర్యకిరణం కూడా వెళ్ళనటువంటి మహాభయంకరమైనటువంటి నరకాల్లో పడిపోతారు ఎవరు కర్మనిష్టలో ఉన్నటువంటి వాళ్ళు అని వాళ్ళని ఆ రకంగా వర్ణించడం ద్వారా ఆత్మజ్ఞానులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. వాళ్ళకి అందరూ ప్రమేయం లేకుండా ఉంటారయా. కర్మ మార్గాన్ని పూర్తిగా తిరస్కరించి ఆత్మయందు మాత్రమే వాళ్ళు పూర్తిగా ఆనందిస్తూ ఉంటారు, రమిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు? ఏది జ్ఞాననిష్ఠాహ, వాళ్ళు ఎటువంటి వాడు సన్యాసిన. అంటే ఆ వాక్యం వెనక నుంచి అన్వయం చేసినట్టే కుదురుతుందండి. ఆ రకంగా ఈ మంత్రంలో జ్ఞాననిష్ఠులైనటువంటి సన్యాసులు వాళ్ళకి ఈ అసూర్యానామతే లోకాన్ని వర్తించకుండా వాళ్ళు నిత్యము ఆత్మయందే వాళ్ళు రమిస్తూ ఉంటారు. యాథాత్మ్యం ఉన్నది ఉన్నట్టుగా దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అది ఇక్కడ ఆ మాట ఇక్కడ ఉపదేశించబడింది. ఉపదిష్టం అంటే ఉపదేశించబడింది. తేహి అత్ర అధికృత న కామిన ఇది. వాళ్ళకి వాళ్ళు కాములు కాదు. ఇది కావాలి అది కావాలి. కామి అంటే కోరికలు ఉన్నటువంటి, కోరికలు లేనట్టు కామిన ఇది. తే అంటే ఆ మాట అత్ర అధికృత, వాళ్ళు అధికారులయ్యా. అధికారి అంటే ఏంటంటే యోగ్యత, ఎలిజిబిలిటీ ఉంది. ఎవరికి జ్ఞాననిష్టలో ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే ఎవరికి కోరికలు లేవో వాళ్ళు జ్ఞాననిష్టలో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఇక్కడ మంత్రంలో. తేహి అధికృత న కామిన, కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాననిష్టలో వాళ్ళకి అందులో లేదు. తథాచ శ్వేతా, ఇది మంత్ర బృహదారణ్యకోపనిషత్తే కాదయ్యా, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు కూడా ఇలాగే చెప్పారు. తథాచ శ్వేతాశ్వతరాణం మంత్రోపనిషది అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషి సంఘజుష్టం. అత్యాశ్రమిభ్య, ఆశ్రమాలు ఏమిటి మనకి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఆఖరిది ఏమిటి? సన్యాసం. అంటే వీటన్నిటి దాటేసింది. అత్యాశ్రమిభ్య అంటే అన్ని ఆశ్రమములు దాటినటువంటి చివరికి అంటే సన్యాసులు, వాళ్ళకి పరమం పవిత్రం, అత్యంత పవిత్రమైనటువంటిది చెప్పాడు. ఏమిటంటే సమ్యక్ ఋషి సంఘ దుష్టం. ఈ ఋషులందరూ కూడా చివరికి వాళ్ళందరి చేత కూడా సేవించబడినటువంటిది ఏమిటి? ఆత్మజ్ఞానం అయ్యా. ఋషి దుష్టం అంటే ఇష్టముతో సేవించబడిన దానిపై సంస్కృతం దుష్టం అంటారండి. ఇష్టంతో చేయడం, ఏదో ఎవడో బలవంత పెడితే చదవడం కాదు, బలవంత పెడితే ఆచరించడం కాదు, బలవంత పెడితే ధ్యానం చేయడం కాదు. వాళ్ళు ఇష్టంతో మాకు కావాలని అరణ్యాల్లో వెళ్ళిపోయి తిండి లేక తిప్పలు అక్కలేదు. వాళ్ళకి తిండి లేక తిప్పలేదు. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో పాపం అలా ఉండిపోయాడే, చీకట్లో ఉన్నాడే, ఏ బట్టలు కట్టున్నాడో, శీతాకాలంలో వర్షం చలిస్తుందేమో, వర్షాకాలం వరదలు వస్తే కొట్టుకుపోతా, ఈ బాధను మనం అనుకుంటాం. వాడికి ఆ శరీర స్పృహ లేదు వాడికి. అలాంటి ఋషి సంఘ దుష్టం, ఋషి సంఘముల చేత సేవించబడినటువంటిది ఆత్మజ్ఞానం. అది ఎవరికయ్యా? అత్యాశ్రమిభ్య, ఈ ఆశ్రమాలన్నీ దాటేసి వెళ్ళిన వాడికి, అంటే ఆఖరి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి. అంటే అది వాళ్ళకి ఎటువంటిది? అది పరమ పవిత్రమైనటువంటిది విషయం అయ్యా. ఇత్యాది విభజ్య ఉక్తం. అంచేత కర్మనిష్టని జ్ఞాననిష్టని ఈ రకంగా మన ఉపనిషత్తులో విడతీసి చెప్పడం జరిగింది. ఏతు కర్మిణ కర్మనిష్టా కర్మ కుర్వంత్యేవ జిజీవిష తేభ్య ఇదం ఉచ్యతే. ఇప్పుడు మళ్ళీ ఆ కర్మనిష్టలో ఉండేటటువంటి వాళ్ళని
ఏతు కర్మిణ కర్మనిష్టాహ, ఎవరైతే ఈ కర్మ భాగాన్ని ఎంచుకున్నారో అందులోనే నిష్ఠతోటి ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉండి తీరాలి, లేదు ద్వాదశి రేపు భోజనం చేసి తీరాలి, ద్వాదశి గడియలు ఉండగా, అంటే వాళ్ళ కర్మ మీదే దృష్టి వాళ్ళకి. ఇది ఇలా చెప్పారు, అలా చేసే అంతే. కర్మనిష్ట, వాళ్ళు దాని ప్రకారం కర్మ కుర్వంతి, కర్మను ఆచరిస్తున్నారు. కర్మ తెలుసుకోవడం కాదు, వీళ్ళు కర్మను ఆచరిస్తున్నారు, సిన్సియర్గా చేసేస్తున్నారు వీళ్ళు. మిగతా ప్రపంచం ఏమైపోయినా నాకు అనవసరం. ఈవేళ వరదలతో మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముంచెత్తేసింది. నాకు అనవసరం, నా యాగం నేను చేసుకుంటూ కూర్చుంటాను, నా అభిషేకం నేను చేసుకుంటూ కూర్చుంటాను. అంటే వాడికి అనుకున్నటువంటి ఆ కర్మ మీదనే వాడు దృష్టి పెట్టున్నాడు, మిగతా వాడితో ప్రమేయం లేదు వాడికి. అలాగా జిజీవిష, అల్లా జీవిస్తాం అనుకునేటువంటి వాడు తేభ్య ఇదం ఉచ్యతే. అలాంటి వాళ్ళకి ఒక మాట తర్వాత చెప్పాడయ్యా ఇక్కడ ఉపనిషత్తులోను, ఈశావాస్యంలో. ఏమిటిట అంటే కర్మ మార్గంలోనే మునిగి తేలుతూ ఉండేటటువంటి వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ అంధం తమః ఇది 9వ వాక్యం అండి. ఇది అంధంత, ఇది యాక్చువల్ నేను ఇవాళ పొద్దున్న మెసేజ్ పెట్టాడు, ముందు 9, 10 సరిపోతాయి అనుకున్నాను, కానీ 8వ పూర్తిగా అయినట్టుగా తర్వాత జ్ఞాపకం వచ్చింది, అందుకోసం మళ్ళీ మార్చవలసి వచ్చింది మెసేజ్. 8, 9 అని చెప్పుకున్నాం, 10 కూడా, కానీ ఎన్నైతే అంత అనుకోండి. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాగుం రతా. ఈ సింబల్ గుమ్ అని రావాలండి, గకార పుల్లికి 0 పెడితే ఎలా ఉందో అలా పలకాలి, మంత్రం చదివి విద్యాయాగుం రత. దాన్ని పదవిభాగం చేసి విద్యాయాం అయిపోతుంది, ఆ గకారం పోతుంది, విద్యాయాం విద్యాయాం రత. ఇదండి ఇక్కడ ఏమిటంటే దీని భాష్యం ఏం చేస్తున్నారు, ఈ వాక్యం జ్ఞాపకం చూడండి. అంధం తమః ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే, ఎవరైతే ఈ అవిద్యని ఉపాసన చేస్తారో, అవిద్య అంటే ఈ కర్మకాండని. ఇక్కడ ఇందులో 3 ప్యారల్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ వస్తాయండి, ప్యారల్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్. అవిద్య, విద్య, సంభూతి, అసంభూతి, ఏమండి. అలాగే ఇంకోటి అవ్యక్తము, వ్యక్తం, ఇలాంటి పదాలు వస్తాయి. వీటికి అన్ని ఒకటి కర్మ మార్గము. కర్మ అంటే ఈ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ బట్టే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అవిద్యాం ఉపాసతే అంటే ఇక్కడ కర్మ మార్గాన్ని మాత్రమే ఉపాసన చేస్తూ ఉంటాడు. ఉపాసన అంటే తీవ్రంగా చేస్తున్నాడు వాడు, సామాన్యంగాడు. శరీరానికి ఎన్నాళ్ళైనా సరే ఉపవాసం ఉండి తీరుతాడు వాడు, భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే. ఇంటి వాళ్ళు ఏమైపోతున్నారు, నాకు అక్కలేదు అంతే, నీ చేసి తీరాలనుకుంటాడు. నిష్ఠ వాడు అటువంటిది. ఈ అవిద్య, ఇక్కడ అకార ప్రశ్లేష అంటది, ఈ మధ్యలో ఎస్ టైపు అక్షరం అకార ప్రశ్లేష అంటారు. పదవిభాగం చేస్తే ఆ అని అర్థం, అది కలిపి చెప్పేప్పుడు అది సైలెంట్ అవుతుంది. ఏ కలిపి చదివేప్పుడైతే ఏ విద్యాం ఉపాసతే అని చదవాలి, కానీ పదవిభాగం చేసి ఏ అవిద్యాం ఉపాసతే, ఎవరైతే ఈ అవిద్యను ఉపాసన చేస్తారో. అవిద్య అంటే ఏంటి, ఎవరైతే ఈ కర్మ మార్గాన్ని అనుసరిస్తారో, ఇంకా మిగతావి పట్టించుకోరో, ఆత్మజ్ఞానం ఏమీ అక్కర్లేదు వాళ్ళకి. చెప్పింది యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నోములు పట్టేసుకుని ఇలాగే ఉంటారు. అంధం తమః ప్రవేశించి, కన్ను పొడుచుకున్నా కానీ చీకటే తప్ప అంతకంటే ఏమీ కనిపించదు. అటువంటి ఆ లోకాల్లోకి పోతారు వీళ్ళు, చీకటి లోకాల్లోకి ప్రవేశిస్తారు వీళ్ళు. చీకటి లోకాలు అంటే జ్ఞానం ఉండదు, అక్కడ వెలుగు ఉండదు, చీకట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అని అర్థం అండి. పోనీ ఇక్కడ ఆపోజిట్ పదం అవిద్య ఉంది కదా పైన, ఇప్పుడు విద్యలో పెడితే ఇక్కడ చాలా ఈ 9, 10, 11, 12 శ్లోకాలంటే చాలా చాలా కోడింగ్, ఎంత కోడింగ్ చేసేసాడు మహానుభావుడు, మంత్రదర్శనం అది తెలియదు అసలు. ఎంత భయంకరమైనటువంటి పదాలు చూస్తే ఒక ఇదేమిటి ఇలాంటి. ఎవరైతే విద్యను ఉపాసిస్తారో వాళ్ళు అంతకంటేగా భయంకరమైనటువంటి చీకటి లోకాలు పోతారని చెప్తాడండి. విద్యాయాగం వ్రతాహ, విద్యయందు ఎవరైతే రతి కలిగి ఉంటారో, ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళే తతోభూయ, అంతకంటే ఇంకా తతోభూయ తమః, అంతకంటే ఇంకా భయంకరమైనటువంటి చీకటి లోకాల్లో ప్రవేశిస్తాడు అన్నాడండి. మొదటిది అయితే అర్థం చేసుకోవచ్చు, అవిద్య అంటే అజ్ఞానం అనుకోవచ్చు, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడో వాడికి చీకటి లోకాలంటే పోనీ అర్థం చేసుకోవచ్చు. జ్ఞానం అనే మాట అర్థం చేసుకుంటే విద్యకి, జ్ఞానంలో కొట్టుమిట్టాడేటటువంటి వాడు కూడా అంతకంటే ఇంకా భయంకర చీకటి లోకాలు అంటున్నాడు. ఏమిటి ఇక్కడ, ఏమిటి చెప్పదలుచుకున్నాడు? మామూలుగా అవిద్యకైతే అర్థం చేసుకోగలం, విద్యలో కొట్టుమిట్టాడేవాడు ఇంకా చీకటిలో కదా, ఆ చీకటిలో కంటే కూడా భయంకరమైనవా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి. అలా ఇంకోటి ఇక్కడ ఇంకొక మాట వాడి ఇవా వెళ్ళిపోతు, అలాంటి వాళ్ళ వలే ఇంకా వెళ్ళరా కదా, వెళ్ళినట్టు అలా ఉంటుంది అక్కడ ఇవా. ఈ మాట కూడా అన్నింటికి ఒక్కొక్క అక్షరానికి అర్థం తీసుకోవాలండి. ఇక్కడ కథం పునః ఏవం అవగమ్యంతం
నతు సర్వేషాం ఇది. ఈ అక్కడ ఇంకా వాక్యం ఉండిపోయింది కింద. ఎక్కడేం లేదు. కథం పునః ఏవం అవగమ్యతే నతు సర్వేషామితి. ఈ వాక్యము అందరికీ వర్తించదు. పునః ఏవం అవగమ్యతే. ఏవం అక్షర సరిగ్గా ప్రింట్ సరిగ్గా పడలేదండి. కథం పునః ఏవం అవగమ్యతే నతు సర్వేషాం. ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అందరికీ వర్తించదని ఎలా అర్థం చేసుకోవాలి అని అక్కడ అర్థం ఉచ్యతే. దానికి భావం చెప్తున్నారండి. వాక్యం అలా చూడడానికి కాంట్రడిక్టింగ్గా ఉంది. మన ఎక్స్పీరియన్స్ కూడా చాలా నెగిటివ్గా కనిపిస్తుంది. రెండో వాక్యం పర్టికులర్గా విద్య యందు దృష్టి పెట్టినటువంటి వాడు అంతకంటే ఇంకా చీకటి లోకాలో పోతాడు అని అన్నాడు. ఇదేమిటయ్యా ఈ అర్థం ఏంటి అసలు? మొదటిదేమని అప్రిషియేట్ చేయగలం, రెండోదాన్ని ఎలా అప్రిషియేట్ చేస్తాం? దాని స్పిరిట్ ఏమిటి అసలు? చెప్పదలుచున్న విషయం ఏమిటి? దాని చేత సూచించబడే పదం ఏమిటి అసలు? అర్థం ఏమిటి? ఉచ్యతే అకామినః సాధ్య సాధన భేద ఉపమర్దేన యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూద్ విచానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః ఇది యద్ ఆత్మ ఏకత్వ విజ్ఞానం ఉక్తం తత్ న కేనచిత్ కర్మణ జ్ఞానాంతరేణ వా అమూఢః సముచ్చిచీషతి. ఇక్కడికి ఎంత కలిపి ఒక్క వాక్యం అనేది ఏమిటంటే, ఇది జ్ఞాననిష్ట ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పినటువంటి వాక్యం. ఏమిటంటే వాడు ఎటువంటి వాడంటే అమూఢ. అమూఢుడు అంటే మూఢుడు కానటువంటి వాడు. ఎవరయ్యా అంటే వీళ్ళంతా కూడా ఈ జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వాడు అకామినః, ఏ రకమైన కోరికలు లేనటువంటి వాళ్ళు. రెండోది సాధ్య సాధన భేద ఉపమర్దేన. సాధ్యము అంటే మామూలుగా కోరికలు ఉన్నటువంటి వాడికి ఇది నేను పొందవలసింది. సాధ్యము అంటే పొందవలసినటువంటిది, సాధించవలసినది సాధ్యము. దాన్ని అంటే అవుట్పుట్ అన్నమాట. సాధన అంటే ఇన్పుట్స్. అది సాధించడానికి నాకు ఏమేమి కావాలి? ద్రవ్యాలు కావాలి, వ్యక్తుల యొక్క సహాయం కావాలి, దాని మంత్రాలు కావాలి, ఇవన్నీ కూడా కావాలి. వాళ్ళకిట కోరికలే లేనటువంటి వాడు ఇంకా పొందడానికి కర్మ ఏమిటి అసలు? వాళ్ళకి పొందేటటువంటి కర్మ లేదు, చేసే కర్మ లేదు. ఆ కర్మ చేస్తే వచ్చే ఫలము మీద వాళ్ళకి దృష్టి లేదు. అంటే రివర్స్ చెప్పాలంటే ఫలం మీద వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఏం లేదు. ఆ ఆబ్జెక్టివ్కి మామూలుగా అచీవ్ చేసేటటువంటి కర్మ మీద వాళ్ళ దృష్టి లేదు. ఆ కర్మని సాధించడానికి కావాల్సినటువంటి సాధనాల మీద వాళ్ళకి ఇష్టం లేదు అసలు. అంటే సాధనం ఫస్ట్ లెవెల్, ఇన్పుట్స్ అని సంపాదించుకోవాలి, దానివల్ల ఒక కర్మ చేయాలి, దానివల్ల ఫలం పొందాలి. ఈ 3 లెవెల్స్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరండి. ఇన్పుట్స్ని ఎక్వైర్ చేయరు, ఆ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ చేయరు, దానివల్ల ఆ ఫలాన్ని పొందరు వాళ్ళు. వాళ్ళకి అక్కర్లేదు కనుక అది చెప్తున్నాడండి. సాధ్య సాధన భేద ఉపమర్దేన, వాటిని మర్దించేశారు. అంటే దే రిజెక్టెడ్. వాటిని త్యాగం చేసి పడేసారు, వాళ్ళు వదిలేసారని అర్థం అండి. ఉపమర్దం చేయడం అంటే వాటిని మర్దన చేసేసారంటే అర్థం ఏంటంటే శుభ్రంగా ఉన్నగా మర్దన చేసేసారంటే వాటి అక్కర్లేనటువంటి వస్తువు కింద. సాధ్యములు సాధనములు అనేటటువంటి భేదము లేనటువంటి వాళ్ళే ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎలాంటి వాళ్ళ లక్షణాలు ఇందాక శ్లోకంలో చెప్పుకున్నామండి, 7వ శ్లోకంలో. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్. సమస్తమైనటువంటి జీవరాశులు యందు కూడా ఆత్మైవ అభూత్, తానే అయిపోయి ఉన్నాడు. విజానత, జ్ఞానంతో. అలాంటి వాడికి తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. అలాంటి వాడి మోహం ఏమిటి, శోకం ఏమిటి అసలు? సమత్వమే చూసే, అంతా ఒకటే చూస్తున్నాడు. ఏక అన్నట్టు విశ్వం అంతా కూడా ఒకటే కనిపిస్తుంది వాడికి. రెండోది కనిపించట్లేదు. బ్రహ్మ పదార్థం తప్ప ఇంకోటి కనిపించట్లేదు, ఆత్మ పదార్థం తప్ప ఇంకోటి కనిపించట్లేదు వాడికి. ఇది యదా ఆత్మైకత్వ విజ్ఞానం, యద్ ఆత్మైకత్వ విజ్ఞానం, ఏదైతే ఆత్మ విజ్ఞానం ఉందో తత్ ఆ విజ్ఞానాన్ని అంతరంగా దాన్ని కాకుండా కేనచిత్ కర్మణ, ఏదైనా ఇంకో కర్మ చేత, అంటే కర్మాంతరము ఇంకోటి ఏదైనా చేసి అది సాధిద్దామా, ఇంకో దాంట్లో కూడా అంటే ఇది కావాలి, అది కూడా కావాలి. కేనచిత్ కర్మణ జ్ఞానాంతరేణవా, ఈ జ్ఞానం కాకుండా, ఆత్మజ్ఞానం కాకుండా ఇంకా రకరకాల జ్ఞానాలు ఉంటాయి. జ్ఞానాలు చాలా రకాలు ఉన్నాయి. యజ్ఞం ఎలా చేయాలి? యజ్ఞం చేయాలి కోరిక పుట్టింది, యజ్ఞం చేయాలంటే అయిపోతుందా? దాన్ని తానేం చదువుకుని ఉండాలి, ఋత్విక్కులు ఏం చదువుకుని ఉండాలి, అంటే వాళ్ళకి ఏ తెలివితేటలు ఉండాలి, ఏం చదువుకుని ఉండాలి, ఏ అధ్యాయం చేసి ఉండాలి, ఏ కర్మ విధానం ఏమిటి, ఆ తెలివితేటలు, ఆ పద్ధతి ఏమిటి, ఇవంతా కూడా జ్ఞానములే. యజ్ఞములకు సంబంధించిన జ్ఞానములు కూడా ఉన్నాయి.
అలాంటి జ్ఞానాంతరం అంటే ఆత్మజ్ఞానం ఒకటి ఉండగా మిగతా జ్ఞానాలు ఏవైనా జ్ఞానాంతరైన మిగతా జ్ఞానముల చేత సహా సముచ్చి చేసే నా ఇక పైన తత్ నా తన్న అంటే తత్ ప్రసన్న వాళ్ళు అమూఢ నా సముచ్చి చేసతి వాటిని దేనితోటి కలపాలని అనుకోరు. దీన్నే మనకి సరిగ్గా ఎంత చక్కగా మీరు చూడండి అన్వయం. ఇది 2 అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి అర్జునుడు కృష్ణ భాష్య భూమికలు అంటే 2వ అధ్యాయంలో 10వ శ్లోకం తర్వాత చెప్పే దాంట్లో శంకరులు 11వ శ్లోకానికి అన్వయం ఇంకా వెళ్ళలేదు ఆయన. 10 అయ్యింది, 11 అందుకోవాలి. ఈ మధ్యలో 2, 3 పేజీలు మ్యాటర్ రాసేశారండి. 10వ శ్లోకం అయిపోయిన తర్వాత అక్కడ దాన్ని మళ్ళీ 11వ శ్లోకానికి భూమిక అనమాట. అందులో కర్మ సముచ్చయం అని వస్తుందండి. జ్ఞాన కర్మ సముచ్చయం. నేను జ్ఞానంతో ఉంటూ జ్ఞానం సంపాదించుకుంటూ కర్మలు కూడా చేసుకుంటూ ఉంటానయ్యా. నథింగ్ డూయింగ్ అన్నారు ఆయన. నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నావా, కర్మ మార్గంలో ఉన్నావా ఖచ్చితంగా తెలుసుకో. 2 కలిపి 2 పడవల మీద ఒకసారి ప్రయాణం చేస్తానంటే ప్రయాణం చేసుకుంటూ పోతావు ఏదో పక్కకి. రెండిటికి కింద కూడా పోతావు. ఏదోటి తెలుసుకొని ఎందులో ఉన్నావో నువ్వు నిర్ణయించుకో. ఆ జ్ఞాన కర్మ సముచ్చయమును నా సముచ్చయీషతి అలాగా రెండిటినే మూడిటినో కలిపినే చేస్తాను అని అనుకోడయ్యేవాడు ఎవరు? ఈ ఆత్మజ్ఞాని. ఎటువంటి వాడు? సమస్త జీవుల యందు తనను చూసుకుంటూ ఆ ఏకత్వాన్ని పొందేటటువంటి వాడు ఎవరికైతే మోహము శోకము లేవో అటువంటి ఆత్మజ్ఞాని ఇంకొక రెండో దానితోటి ప్రమేయము పెట్టుకోడు అని అక్కడ అర్థం అండి. ఏహతు సముచ్చిచేషయ అవిద్వదాది నింద క్రియతే. అయితే ఇక్కడ రెండిటినీ కలిపి చెప్పడంలో ఇక్కడ మంత్రంలో సముచ్చిచీషయ అంటే ఒకటేమంటే అవిద్యని కలిపి చెప్పాడు, రెండోది విద్య అన్నాడు. రెండిటితోటి కూడా ఇందులో ఈ మార్గంలో పెడితే నువ్వు చీకటి లోకంలో పడతావు, ఇంకో దాంట్లో వెళ్ళి ఇంతకన్నా చీకటి లోకంలో పడతావు అన్నాడు. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పడం జరుగుతుంది. ఆ రెండు ఏమిటో మనకి ఇంకా అర్థం లేదు, అది చూస్తామండి. సముచ్చయ అక్కడ రెండిటితోటి అవిద్వదాది నింద అలా ప్రయాణం చేసేటటువంటి అజ్ఞాని గురించి రే తప్పుడు పని చేస్తున్నారా, పొరపాటు మార్గంలో పెడుతున్నారా, తప్పుడు మార్గంలో పెడుతున్నారా దాని నింద అంటే వాడు అది నిందించడం కాదు, నువ్వు జాగ్రత్త కాషన్ చెప్పడం. అవిద్వదాది నింద క్రియతే అది తప్పుడు మార్గము అని ఆ మార్గం తప్పని చెప్పడం జరుగుతుంది. తత్రచ ఇక్కడ తాయిది తత్రచ యస్య ఏన సముచ్చయ సంభవతి న్యాయత శాస్త్రతో వా తద్ ఇహ ఉచ్యతే. ఇక్కడ మామూలు ఎవడైతే రెండింటిని కలిపి చేద్దాం అనుకుంటున్నాడు అన్నది సరే అక్కడ విద్య అవిద్య అని 2 పదాలు ఉన్నాయండి. ఏమిటి విద్య అంటే ఏమిటి సరైన అర్థము, అవిద్య అంటే సరైన అర్థం ఏమిటి ఇక్కడ చెప్పదలుచున్నది. విద్య అంటే ఆత్మజ్ఞానం విద్య లేదా ఇంకోటండి. అవిద్య అంటే ఏమిటి అది కూడా ఇంకో అర్థం చెప్తుంది. ఇక్కడ ఏదైతే యస్య ఏన సముచ్చయ సంభవతి ఎవడైతే ఈ 2 మార్గాలతోటి కలిపి చేద్దాం. సముచ్చయం అంటే కలిపి చేయండి, కంబైన్డ్ యాక్టివిటీ ఇది. అది ఎలా అది నాకు న్యాయ ప్రకారం ఇలాగే కరెక్ట్ అనిపిస్తోందండి. శాస్త్రం కూడా ఇలాగే చెప్పిందండి. న్యాయత శాస్త్రతో తది ఇహ ఉచ్యతే. ఇంతవరకు ఏది చెప్పడం చేయదు. దాన్ని ఏమంటారయ్యా? దైవం విత్తం దేవతా విషయం జ్ఞానం కర్మ సంబంధిత్వేన ఉపన్యస్తం నా పరమాత్మ జ్ఞానం. ఇక్కడ విద్య అనే మాటకి పరమాత్మ జ్ఞానము కాదు. పరమాత్మ జ్ఞానం అంటే ఆత్మవిద్య. అది కాదు ఇక్కడ విద్య అనే మాట చెప్పబడేది ఇంకోటి. అంటే అవిద్య అంటే ఈ పరమాత్మ జ్ఞానము కాకుండా ఉన్నటువంటి ఇంకో జ్ఞానాలు ఏవో ఉన్నాయి. ఇందాక చెప్పిన యజ్ఞయాగాది కర్మ విధాన జ్ఞానం అది రెండోది. మొట్టమొదటి అది కూడా సరిగ్గా తెలియకపోతే అలాగా అది మొట్టమొదటిది. అంచేది ఇక్కడ విద్యయా దేవలోక ఇది పృథక్ ఫలశ్రవణాత్. విద్య అంటే ఒక చోట ఎక్కడ బృహదారం విద్య అంటే ఇక్కడ ఏంటంటే ఇక చాలా సింపుల్గా చెప్పాలంటే అవిద్య అంటే కర్మ మార్గం అండి. కర్మ మార్గం అంటే యజ్ఞాలు యాగాలు చేయడం అండి, చేయడం. ఇక్కడ చెప్పినటువంటి విద్య అంటే లేదు నాకు ఇవాళ ఐశ్వర్యంగా కుబేర యంత్రం పక్కన పెట్టుకోవడం, దాన్నే ఆ కుబేర మంత్రం తెలిసే ఆ కుబేర మంత్రాన్ని జపిస్తూ కూర్చోవడం, లేదా లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ కూర్చోవడం, లేదా గణపతి మంత్రాన్ని, లేదా కుమారస్వామి మంత్రాన్ని. దీనివల్ల ఏమొస్తున్నాయి అనేకంటే ఆ మంత్రం చేత ఉపాసన చేయబడినటువంటి ఆ దేవతా లోకానికి వెళ్ళగలుగుతాడు వీడు. దేవలోక విద్య అంటే ఆ మంత్ర ఉపాసన చేత ఆ దేవలోకానికి వెళ్ళగలిగాడు అంతే. మోక్షం పొందాడా? లేదు, పొందలేదు వాడు. ఇదండి ఇక్కడ విద్య అనే అర్థం ఏంటంటే మంత్ర ఉపాసన. ఏ మంత్ర ఉపాసన? ఆత్మ మంత్రం కోసం కాదు, మిగతా మన సౌఖ్యం ఇక్కడ అందులో కూడా కోరిక ఉంది. నాకు సుబ్రహ్మణ్య స్వామిలాగా ఆయన యొక్క అనుగ్రహం కలిగితే ఇవన్నీ లభిస్తాయి.
లేదా కుబేరుని ఆశ్రయిస్తే నాకు ఇవి లభిస్తాయి, ఇంకోటి ఉపాసన చేస్తే అది లభిస్తాయి. అక్కడ కూడా చిన్న కోరిక ఉంది. ఆ కోరిక కోసం ఒక మంత్రాన్ని ఆధారంగా పెట్టుకున్నాడు. కర్మ చేయట్లేదు. కర్మ చేయకుండా ఒక మంత్ర అధిష్టాన దేవతను దృష్టిలో పెట్టుకుని ఏదో కామ్యం కూడా ఉంది లోపల. ఆ ఉపాసన చేయడం ఏదైతే దానిపై ఇక్కడ చెప్పింది విద్య అంటే ఉపాసన. అదండి అక్కడ సమ్మరి. అంటే విద్యయా దేవలోక ఇది పృథక్ ఫలశ్రవణాత్. ఇక్కడ ఆ వాక్యం అర్థం ఏంటంటే విద్య అంటే దేవలోకానికి ఏదో దేవత ఏ దేవత గురించి ఉపాసన చేశాడో ఆ దేవత గురించి లోకానికి వెళ్ళుట అనేటటువంటి అది వేరుగా ఫలం శ్రవణాత్ ఆ ఫలం చెప్పడం జరిగింది. ఇది ఆత్మజ్ఞానం ఇది మోక్షం పొందేటువంటి స్థితి మొత్తం కాదు. తయోః జ్ఞానకర్మణో ఇహ ఏకైక అనుష్ఠాన నింద సముచిచేషయ నా నిందాపరైవ. ఇక్కడ చెప్పినటువంటిది ఈ రెండిటిని ఒక్కొక్క దాన్ని విడివిడిగా చెప్పాడు. నువ్వు కర్మను అనుష్ఠానం చేస్తే చీకటి లోకాలకి, ఉపాసన చేసావు ఇంతకన్నా భయంకరమైన లోకాలకి. ఇక్కడ చెప్పడం అవి లోకాలు భయంకరమైనవి చెప్పడం కోసం కాదు. ఇందులో అది శ్రేష్టతమమైనవి కాదయ్యా. నువ్వు చేయవలసిన ఇంతకన్నా ఆత్మజ్ఞానం కోసం ట్రై చేసుకోవాలయ్యా. ఇక్కడ దీన్ని ఇప్పుడు వెళ్ళేప్పుడు మనకి ప్రొహిబిషన్స్ కూడా రోడ్డు కుడివైపున వెళ్ళడానికి వీల్లేదు. రోడ్డు ఎడమవైపునే వెళ్ళండి. ఎడమవైపున వెళ్ళంటే కుడివైపున వెళితే ఏమవుతుంది? వెంటనే ఆలోచన వస్తుంది ఒకడు ఎవడికో. రైట్ సైడ్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆపోజిట్ వచ్చే వెహికల్ ఒక ట్రాక్‌ని కొట్టేస్తే మన యాక్సిడెంట్ అయిపోతుంది. అంచేత విధి నిషేధాలు 2 చెప్పడంలో ఇక్కడ ఆ రెండోది ఇలా చెయ్యొద్దు అని చెప్పడం కోసం ఇక్కడ ఈ వాక్యం చెప్పడం అయింది. నిందాపరైవ ఏకైకస్య పృథక్ ఫల శ్రవణాది విడివిడిగా ఫలం చెప్పడం ఏంటంటే వాడిని తిట్టడం కోసం కాదయ్యా. దాని ఎడల నీకు ప్రయోజనం ఉండదు. పరమ ప్రయోజనం ఉండదు. విద్యయా తద్ ఆరోహంతి. ఇంకోటి ఏమని చెప్పాడంటే ఆ దేవలోకానికి వెళ్ళడమే కాదు. దేవలోకంలో నీ మంచి సింహాసనం వేసి అక్కడ కూర్చోబెడతారయ్యా నిన్ను. ఇంద్ర పదవి పక్కన ఇంద్రుడి పక్కనే సింహాసనం వేస్తారు. అబ్బో! ఇంద్రుడి పక్కన సింహాసనం మాటలా పాండురాజు కోరిక కలిగింది. మా అబ్బాయి రాజసూయాగం చేస్తే నాకు కూడా అంత కాంతి వస్తుంది అని. అంతే చేయమని చెప్పాడు. గౌరవించాడు. ఈయన. ఇక్కడ చెప్పి దానివల్ల మోక్షం వచ్చిందా? మోక్షం రాలేదు వాళ్ళకి. ఇంద్ర పదవి ఇంద్రలోకంలో ఉండే స్థితి వచ్చింది. దానివల్ల ఏమిటి? విద్యయా తద్ ఆరోహంతి. ఈ ఉపాసన చేయడం వల్ల ఉపాసనలో కూడా మళ్ళీ కర్మభాగం కూడా కలిసింది. కర్మ కలిసినటువంటి ఉపాసన, కర్మ కలవని ఉపాసన ఏదైనా మొత్తం మీద అది ఉపాసనే చివరికి. దానివల్ల నతత్ర దక్షిణా యాంతి కర్మణా పితృలో ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పితృలోకాలు వెళ్తారయ్యా. కర్మ మార్గంలో వెళ్ళి చేసినటువంటి వాళ్ళు కర్మ మార్గం పితృలోకాలు వెళ్తారు. ఇది నహి శాస్త్రవిహితం కించిత్ అకర్తవ్యతామియాత్. శాస్త్రంలో చెప్పిందంతా కూడా చెయ్యొద్దని కాదు. చెయ్యొద్దని కాదు. చేస్తే వీటి ఫలితం కూడా చూసుకొని చెయ్యి అని ఇక్కడ చెప్పింది. తత్ర అంధం తమః అదర్శనాత్మకం తమః ప్రవిశంతి. ఇలాంటి వాళ్ళు అదర్శనాత్మకం ఏమీ కనిపించదు. చిమ్మ చీకటి. అదర్శనాత్మకం ఏమీ కనిపించినటువంటి తమః ప్రవిశంతి. చీకటిలో ప్రవేశిస్తారు. కే ఎవరు? ఇక్కడి నుంచంతా కూడా మళ్ళీ క్లాసులో చెప్పుకుందామండి. ఇక్కడికి ఆపుకుందాం. ఇంచేతంటే ఇవన్నీ కూడా కొంచెం ఘనమైనటువంటి కొంచెం సులువుగానే చెప్పుకోవాలి. హడావిడి గబగబా వెళ్ళిపోతే విషయం మనకి అందరం కష్టం అని చెప్పి మెల్లగా చెప్పుకుంటూ ఇక్కడికి ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.